నాగరాజుకు సర్పయోధుడు కొత్త నమస్కారాలు లాల్వాని, కల్ సైమన్ నుండి ఇది విన్న తర్వాత ఆరవ్ కూడా కళ్ళు పెద్దవి చేసి చూసింది. నవీన్ లాల్వాని అని కల్ సైమన్ కి తెలుసు, ఎవరి ముందు చూసినా గర్వపడే వ్యక్తి. ఈ సమయంలో తల వంచుకోవద్దు. నవీన్ ఆరవ్ ముందు లాల్వాని నమస్కరించడం చూసి అతను అని కూడా ఆశ్చర్యపోయాడు, కానీ మరుసటి క్షణం అన్నాడు. ఆ మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనించడం ప్రారంభిస్తాయి మరియు మళ్ళీ ఆ మాటలు విన్న తర్వాత కార్ల్ సైమన్ కూడా మోకాళ్లపై ఉన్నాడు. ఆరవ్ తాను సర్పయోధుడిని అని నాగరాజుకు చెప్పాడు. ఇద్దరి మాటలు విన్న ప్రాణం, ఆరవ్ మరియు దీక్షిత్ చాలా ఆశ్చర్యపోయాడు, కానీ మరుసటి క్షణం ఆరవ్ ఒకరి ముక్కు వైపు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తిప్పి ఇద్దరినీ చూస్తున్నాడు. ఇద్దరినీ చూసి ఆరవ్ గహ్లీ ఊపిరి పీల్చుకుంటూ, మీరిద్దరూ లేవండి. నేను జర్మనీని ఊహించలేదు. పాము వంశానికి చెందిన పాము కూడా ఉంది. ఒక యోధుడు మరియు అది కూడా జర్మనీ యొక్క మొదటి 5 స్థానాల్లో ఉంటుంది. 2 కుటుంబాల కుటుంబం అక్కడ ఉండండి. మరెవరూ లేరు. నేను మాత్రమే దీని నుండి ప్రయోజనం పొందుతాను. ఇప్పుడు మీరిద్దరూ ఈ విషయానికి చెప్పండి. పూర్వీకుల కాలంలో ఆరవ్కి ఏమైంది? విషయానికి విన్న నవీన్ లాల్వాని వెంటనే వచ్చారు. ఈ సమాధిని వివరిస్తూ నాగరాజు ఇలా అంటాడు, మా కుటుంబ సభ్యులలో ఎవరైనా కాదు. అతను వాసుకి నాగ వంశానికి చెందినవాడు. ఇప్పుడు ఈ సమాధి లోపల పాము రాజుల సమాధి ఉంది. వాసుకి నాగ వంశానికి చెందిన అన్ని పాములు ఇప్పటి వరకు ఉన్నాయి. నవీన్ లల్వాని మాటలు రాజుల సమాధి అది విన్న ఆరవ్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. దాన్ని చూస్తే దాని లోపల మాత్రమే ఉందా అని అడుగుతుంది. పాము రాజుల సమాధి ఉంది మరియు ఒకటి చాలా పెద్దది. ఆ సంఘం చేయడానికే సంఘం ఇక్కడికి వచ్చింది. వారు ఇక్కడ ఉన్నారని నేను కే యొక్క వ్యక్తి నుండి తెలుసుకున్నాను. అన్నింటికంటే ఈ పూర్వీకులు కొంత నిధిని సేకరించడానికి వచ్చారు. ఆరవ్ సమాధి లోపల ఏ నిధి ఉంది? ప్రసంగం విన్న తరువాత కార్ల్ సైమన్ లోతుగా వెళ్లాడు. ఊపిరి పీల్చుకుంటూ ఆరవ్ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ఆ నిధి మనందరిది తప్ప మరొకటి కాదు. పాము రాజుల సమాధి ఉంది మరియు అది కూడా చాలా ముఖ్యమైనది. మేము అయితే మొదటి 9 సర్ప రాజుల సమాధి. ఈ సమాధులను ఆ సంఘం చూసుకుందో లేదో తెలియదు. అది ఏమి చేస్తుంది తప్ప ఆ సమాజం నుండి ప్రదేశానికి శక్తివంతమైన యోధులందరి సమాధులను వెలికితీయండి. గత 5 నెలలుగా ఇది జరుగుతోంది. ఆ తర్వాత సంఘం కాస్త చురుకుగా మారింది. నువ్వే మన పాము వంశానికి నాగరాజువి. మీరు ఈ పూర్వీకుల సమాధి లోపల ఉన్నారు. కార్ల్ సైమన్ సమాధుల రహస్యం మీకు తెలుసా? ఇది విన్న ఆరవ్ చాలా ఆశ్చర్యపోయాడు. అది జరిగిందని అతను నమ్మలేకపోయాడు. అంత పెద్ద సంఘం సమాధులను దొంగిలిస్తుంది. ప్రస్తుతం అతని మనసులో ఉన్నది ఒక్కటే, ఈ సంఘం ఇలా ఎందుకు చేస్తోంది? అతను తన చెవులలో ఒక శబ్దాన్ని వింటాడు. ఎక్కువ ఆలోచించకు బేబీ. ఈసారి నాకు తెలుసు మార్గం ద్వారా మీ మనస్సులో ఏమి జరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఘం ఇంత పెద్దదిగా ఉంటుందని నేను ఊహించలేదు. అతను కూడా తన పాత ట్రిక్స్నే చేస్తూ ఉంటాడు. పిల్లలారా, ఇప్పుడు మన పాము వంశ భారం మీదే. ఇది నా భుజాల మీద ఉంది కాబట్టి నన్ను నీదిగా ఉండనివ్వండి. మీకు ఈ పూర్వీకుడు దొరికితే నేను మీకు సహాయం చేయగలను. సమాధి లోపల రహస్యం తెలుసుకోవాలని ఉంది. అవును, అయితే దాని లోపలికి వెళ్ళండి. కానీ ఈ పూర్వీకులు మీరు ఒంటరిగా సమాధి లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నేను మీకు నల్ల ఆత్మ గురించి చెబుతాను. ఈ సమాధులను సేకరించడానికి సంఘం నేను దాని గురించి మరియు ఏమైనప్పటికీ మీకు కూడా చెబుతాను. మీ శక్తి మేల్కొలుపు కూడా పరిష్కరించబడాలి. నా పూర్వీకుల సమాధుల్లోనే ఇదంతా చేశాను. నేను చేస్తాను. కాబట్టి త్వరగా మరియు ఎలాగైనా లోపలికి రండి. వారి పూర్వీకుల సమాధుల వెలుపల పిల్లలు, నేను నీకు పెద్దగా సహాయం చేయలేను. నా శక్తులు మెల్లగా బలహీనపడుతున్నాయి కాబట్టి త్వరగా లోపలికి రండి. ఇది వేరొకరి గొంతు, జతిన్ దేవ్ నుండి కాదు. జతిన్ దేవ్ నుండి చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆరవ్కి తెలిసింది జతిన్ దేవ్ వాసుకి నాగ వంశానికి చెందిన వ్యక్తి అని చెప్పబడింది. అరబ్బులు అయినప్పటికీ చాలా శక్తివంతమైన సర్ప రాజు ఉన్నాడు. వారి బలం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలని కోరారు. చాలా ప్రయత్నించాడు, కానీ జతిన్ దేవ్ ఆరవ్కి బలం గురించి ఏమీ చెప్పలేదు. కానీ ఆరవ్కి ఆ విషయానికి ముందే తెలుసు. వాడు చాలా పవర్ఫుల్. ఈ విషయానికి ఆరవ్కి కూడా తెలుసు. ఈ క్షణంలో ఎదుటి వ్యక్తి ఆత్మ అయినా కానీ అతను ఇప్పటికీ చాలా బలంగా ఉన్నాడు. అతన్ని చంపగలనని. అందుకే జతిన్ అల్ఫ్ దేవ్ మాటలకు మరియు ముగ్గురికి అంగీకరిస్తాడు. వారిని చూసి నేను వారికి చెప్తున్నాను, నా పూర్వీకుల సమాధుల లోపలికి వెళుతున్నాను. మీరంతా నాకు బయట ఉంటే మంచిది. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే వేచి ఉండండి. అలా అయితే దయచేసి వీలైనంత త్వరగా నాకు తెలియజేయండి. సమాధి రహస్యం గురించి తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళండి. దయచేసి మీరందరూ ఈ సమాధిని బాగా చూసుకుంటారు. నీ మాటలు చెప్పిన తర్వాత నిన్ను నువ్వు రక్షించుకో ఆరవ్.
అదే ఆరవ్ వెంటనే శిథిలాల లోపలికి వెళ్లడం ప్రారంభిస్తాడు. కాల్ సైమన్ మరియు నీల్ విన్న తర్వాత విరాణి వెంటనే తల వంచుకుని చెప్పింది, ఈ ఆజ్ఞ లేకుండానే నాగరాజు ఇచ్చిన ఆరవ్ ఆర్డర్ నిస్సంకోచంగా అంగీకరించింది. దీనికి కారణం ఆరవ్ వాసుకి నాగవంశ్ సర్పరాజు మరియు వారిద్దరూ ఆ సర్ప వంశానికి చెందినవారే. అరబ్బులు యోధులైతే వారే ఒకవేళ ప్రాణం తీయమని అడిగినా ఆరవ్ మాటలు ఆజ్ఞను అగౌరవపరచలేకపోయాయి. అది విని దీక్షిత్ కూడా ఒప్పుకుంటాడు. ఎందుకంటే దీక్షిత్ ఈ సమయంలో చాలా ఎక్కువ అతను తన అధికారాలను తిరిగి పొందినప్పటికీ గాయపడ్డాడు. రీఫిల్ చేసింది కానీ అతనికి తెలుసు అతను అంత త్వరగా పూర్తిగా కోలుకోకపోవచ్చు మరియు అతను ఈ స్థితిలో ఉంటే తో వెళ్తాడు మరియు కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అలా అయితే అతను తనను తాను రక్షించుకోలేకపోవచ్చు. మరియు లోపలికి వెళ్లిన తర్వాత ఆమె ఆరవ్పై మొగ్గు చూపుతుంది. వంట చేయకుండా బయటే ఉంటాడు. తన శరీరానికి స్వస్థత చేకూర్చాలని ఆలోచించేవాడు. ఆరవ్ శిథిలాల లోపలికి వెళ్లిన తర్వాత దీక్షిత్ అలాగే ఆ శిథిలాల దగ్గరికి వెళ్లి శిక్షణ పొందారు. అనే భంగిమలో శిథిలాల దగ్గర కూర్చున్నాడు. చాలా పురాతన ప్రకాశం మరియు చాలా కారు అతని శరీరాన్ని వేగంగా నయం చేసే శక్తిని కలిగి ఉన్నాడు. తదుపరి క్షణంలో దీక్షిత్ నటించనున్నారు. దీక్షిత్ శిక్షణ ప్రారంభించాడు. కార్ల్ సైమన్ మరియు నవీన్ శిక్షణను చూస్తున్నారు. లాల్వానీ కూడా శిక్షణలో చేరింది. వీరిద్దరూ ఇక్కడ తగినంత శిక్షణ పొందారు. అతను మరింత ప్రయోజనం పొందబోతున్నాడు. ఇద్దరూ సర్ప రాజవంశానికి చెందిన సర్పయోధులు మరియు శిథిలాల పురాతన ప్రకాశం సర్ప రాజవంశం యొక్క సర్పరాజు వారికి ఎంతో మేలు చేస్తుంది. ముగ్గురు ఎక్కడ శిక్షణలో ఉన్నారు. అరబ్బులు మళ్లీ పెద్దగా నిశ్చితార్థం చేసుకున్నారు. రాతి గోడ దగ్గరకు వచ్చింది కానీ ఇది ఆ సమయంలో ఆ రాతి గోడ విరిగిపోయింది మరియు రాతి గోడ వైపు చూస్తూ లోతైన శ్వాస ఆపై ఆ గోడకు అవతలి వైపు నడవండి. వెళ్లే విభాగంలో రాత్రి కారణంగా చాలా చీకటి మరియు దెయ్యాల ఉనికి ఆ పెద్ద రాయిని వెదజల్లుతున్నాడు. గోడ వెనుక శిథిలాల లోపల వాతావరణం నుండి పూర్తిగా భిన్నమైన వాతావరణం ఉంది. ఆకాశం రంగురంగులది. నేలపై పెద్ద రంగు మేఘం ఉంది. అక్కడ అనేక రకాల పువ్వులు పెరిగే తోట ఉంది. చుట్టూ చెట్లు, మొక్కలు ఉన్నాయని చెప్పారు. ఈ వాతావరణం స్వర్గంలా ఉందనడంలో తప్పులేదు. ఇక్కడ అంత లోతైన శాంతి ఉన్నట్లే. తోట మధ్యలో ఒక గుండ్రని వేదిక ఉండేది. ప్లాట్ఫారం తోట నుండి అడుగు మాత్రమే ఉంది. ఆ ప్లాట్ఫారం ఒకే రాయితో చేయబడింది మరియు ఇంకేముంది. ఆ స్టేజ్ చూస్తుంటే ఇలాంటివి ఎన్నో అనిపించాయి. నిపుణులైన కళాకారులు వాటిని నిశితంగా పరిశీలించారు. చూడడానికి చాలా అందంగా చెక్కారు. అందంగా ఉంది కానీ ఆరవ్ కళ్ళు ఆకాశం మీద పడ్డాయి. చాలా మంది స్థలం నుండి మరొక ప్రదేశానికి ఎగురుతారు. అవన్నీ పెద్ద రాళ్లపై వెళ్తాయి. రాళ్లన్నీ ఒకే ఆకారం మరియు పరిమాణంలో ఉన్నాయి. అడుగుల వెడల్పు మరియు 12 అడుగుల పొడవు కానీ అవన్నీ రాళ్లపై చేసిన వివిధ రకాల చిహ్నాలు. ఇది చాలా పురాతనమైనదిగా కనిపిస్తుంది. ఆరవ్ ఇదంతా చూస్తున్నట్టు అనిపించింది. ఆమె చెవుల్లో జతిన్ దేవ్ స్వరం పూర్వీకుల మాటలు వినిపించే ప్రదేశం ఇది. దీనిని సమాధి అంటారు. కానీ దానిని చూసిన తర్వాత ఈ స్థలం శ్మశానవాటికగా ఉంటుందని మేము నవ్వుతాము. విత్ హలో జతిన్ దేవ్ విన్న తర్వాత ఆరవ్ ఆశ్చర్యంతో ఇలా అన్నాడు, ఇది నిజంగా ప్రదేశమా? శ్మశాన వాటిక ఉంది కాబట్టి ఇక్కడ ఎవరూ వద్దు. ఆరవ్ సమాధి అంతగా కనిపించదు. ఈ విషయానికి చెప్పిన వెంటనే ఒక తెల్లారింది. పొగమంచు బయటకు వచ్చి మనిషి ఆకారంలో ఉంటుంది. ఈ వ్యక్తి దానిని తీసుకున్నాడు మరియు అది మరెవరో కాదు జతిన్ దేవ్. జతిన్ దేవ్ ఆరవ్ వైపు చూస్తూ అన్నాడు, గాలిలో ఎగరడం మీకు నిజంగా ఇష్టమా? జతిన్ దేవ్ పెద్ద రాళ్లు కనిపించవు. ఇది విన్న ఆరవ్ ముఖం ఆశ్చర్యపోయింది. తెరిచి ఉంది. అతను మళ్లీ జతిన్ ఎగిరే రాళ్లన్నీ చూస్తాడు. దేవ్ తన అభిప్రాయాన్ని కొనసాగిస్తూ చెప్పాడు, ఈ ప్రతి రాతి లోపల పిల్లలు ఒక సర్పరాజును పాతిపెట్టిన రాళ్లు కానీ మీకు ఎలాంటి సంకేతాలు కనిపించవు. ముందుకు వస్తున్న వారందరినీ నేను చూడలేను. ఇలా చెబితే నాగరాజుల సమాధి అవుతుంది. దీని తర్వాత జతిన్ దేవ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత ఊపిరి పీల్చుకుంటూ ముందుకు కదిలాడు. ఆరవ్, నేను లోపల చెప్పాను అనుకుందాం. వచ్చిన తర్వాత నేను మీకు నల్ల ఆత్మ సంఘం చెబుతాను అన్ని తరువాత సంఘం వారు శక్తివంతమైన యోధుల సమాధులను ఎందుకు దొంగిలించారు. వెంటనే జతిన్ దేవ్తో ఇలా అన్నాడు. జతిన్ దేవ్ తర్వాత అరబ్ చెవులు ఎగిరిపోయాయి. ప్రతి మాటను చాలా శ్రద్ధగా వినండి. ఇది చూసిన జతిన్ దేవ్కి కూడా అలాగే అనిపిస్తుంది. అతని మాటలను ఆరవ్ ఎంత సీరియస్గా తీసుకుంటాడు. అతను అప్పటి నుండి వింటూ ఉంటే అది కూడా ఆరవ్ ఖచ్చితంగా చక్కగా వివరించాడు. ఆత్మ సంఘం ఇది చాలా పాత సంఘం. ఈ సంఘం అని చెప్పడం తప్పు కాదు అనేది ప్రాచీన కాలం నుండి కొనసాగుతున్న సంఘం. ఈ సంఘం యొక్క యోధుడు ఆత్మ కాదు. అలాగే మనుషులకు ఈ సంఘంతో పెద్దగా సంబంధం లేదు.
ఇది ఈ చనిపోయిన సహాయంతో ఒక వింత టెక్నిక్ ప్రజలను తిరిగి జీవితంలోకి తీసుకురావడం ద్వారా యోధులను చేసింది కానీ సజీవంగా చేసింది యోధులందరి నియంత్రణ సంఘంపై ఉంటుంది ఈ యోధులను తిరిగి బ్రతికించడమే మిగిలి ఉంది. ప్రజల శవాలు మరియు ఆత్మల ఈ సంఘం కోసం అప్పుడు అతను తన సాంకేతికతను సేకరిస్తాడు శరీరం ఎలా ఉంటుందో తెలియదు ఆత్మను కలపడం ద్వారా తోలుబొమ్మను సృష్టించడం జీవించి ఉన్న మానవుడు చేసే పనిని సరిగ్గా చేస్తాడు అది జరిగినప్పుడు ఒక తోలుబొమ్మ కూడా మాట్లాడగలదు. అంతేకాదు ఆమె భావోద్వేగాలను కూడా అర్థం చేసుకోగలదు. మరియు ఈ సంఘానికి చెందిన వారు అలాంటి యోధులు అవుతారు. అతను బలహీనమైన యోధుడిగా పరిగణించబడ్డాడు. మరియు ఈ యోధులపై పెద్దమనుషులు వస్తారు నిజానికి ఈ సంఘానికి ఒక ఆత్మ ఉంది పెద్దమనుషులందరూ నల్లటి పొగమంచులో దాగి ఉంటారు పెద్దలు పైకి వస్తారు సార్ మరియు అది కూడా నల్లగా ఉంటుంది పొగమంచులో దాగి ఉంటాయి కానీ వారి శరీరాలు ఈ సంఘం అంతా కూడా జరుగుతుంది వృద్ధుడు రాక్షసుడిలా కనిపిస్తున్నాడు ఈ పెద్దల కంటే అందంగా కనిపిస్తాడు మరియు ఉన్నతంగా ఉన్నాడు ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఈ సంఘానికి ఆయనే నాయకుడు. నేను చూడలేదు. నా మాట విన్న తర్వాత మీకు అనిపించింది. ఈ సంఘం చాలా శక్తివంతమైనది అని అనుకోవాలి కానీ ఈ సంఘం విషయంలో కూడా అలా కాదు అనేక ఇతర శక్తివంతమైన సంఘాలు ఉన్నాయి కానీ ఇది కమ్యూనిటీ పురాతన హెల్ బ్లడీ సోల్ టీంలో ఒకటి అందుకే ఈ సంఘంలో ఎవరూ లేరు ఈ పురాతన మగ కిల్లర్ దాడి చేయడు ఆత్మ దళం గురించి కూడా నాకు బాగా తెలుసు. ఈ పురాతన గుంపు యొక్క నాయకుడు మరియు ఏదీ తెలియదు రాజు అని అర్థం అన్ని శక్తివంతమైన పురాతన అని అందుకే యోధుల సమాధులను సేకరిస్తున్నాడు. తద్వారా ఖననం చేయబడిన వారి శరీరాలను అతను చూసుకోవచ్చు ఉపయోగం దాని బలాన్ని పెంచుతుంది చాలా ఎందుకంటే ప్రతిదీ ఇక్కడ ముగియదు వీరంతా కూడా శక్తివంతమైన యోధులే. అతని సమాధిలో ఆత్మ యొక్క ఒక భాగం లేదా శరీరం మరియు అది లోపల సంభవిస్తుంది ఆత్మల భాగాలను తినడం ద్వారా బలపడుతుంది అందుకే నిత్యం చనిపోయిన వారి మృతదేహాలను చూసుకునేవాడు. మరియు ఆత్మలను సేకరిస్తూ ఉండండి జతిన్ దేవ్ నుండి ఇది విన్న తర్వాత ఆరవ్ అతడికి చాలా ఆశ్చర్యం వేసింది నా చెవులను నమ్మలేకపోయాను ఇలాంటి వ్యక్తులు ప్రపంచంలో కూడా ఉన్నారనేది నిజం. ఈ రకమైన చర్యలు నాకు చాలా అసహ్యంగా అనిపిస్తాయి. ఒక యోధుడు చనిపోయిన వ్యక్తి అయితే అతను గౌరవించలేకపోతే అతను యోధుడు అతను నల్ల ఆత్మ అని పిలవడానికి అర్హుడు కాదు. సంఘం గురించి అన్నీ తెలుసు ఆమె మాటలు విని ఆరవ్ వెళ్ళిపోయాడు. చాలాసేపు మౌనంగా ఉంటుంది కానీ తర్వాత లోతుగా ఉంటుంది జతిన్ దే వైపు చూస్తూ ఊపిరి పీల్చుకున్నాడు కాళీ ఇది నాకు చెప్పావా అని అడుగుతాడు. ఈ పూర్వీకుల సమాధి వెనుక ఆత్మ సంఘం అక్కడ ఎందుకు ఉంది కానీ మీరు నాకు ఈ విషయానికి చెప్పరు ఈ పూర్వీకుడి సమాధి లోపల చెప్పాడు ఆరవ్ మాటలు విన్న తర్వాత రహస్యం ఏంటి? జతిన్ దేవ్ పాము రాజులందరి సమాధుల వైపు చూస్తున్నాడు. ఆపై ఒక దీర్ఘ లోతైన శ్వాస తీసుకోవడం మీ పూర్వీకులు ఎవరో అని ఆరవ్కి చెప్పాడు ఆ సమాధిలో ఆ శిథిలాలలో ఆ సమాధిలో నిలబడండి కానీ వేరే కోణంలో మరియు నేను ఈ పూర్వీకుల సమాధి ముద్ర పగిలిపోయిందని మీకు తెలుసా? అది ఉనికిలో ఉంటే ఎవరైనా దానిని ఖచ్చితంగా కనుగొంటారు మరియు మా పూర్వీకుల సమాధులు నాకు వద్దు ఇది తప్పు చేతుల్లోకి వస్తే మీకు ఇది అవసరం సమాధి లాగా ఉంది కానీ ఈ సమాధి చాలా ఉంది ఇక్కడ మీ శిక్షణకు ప్రయోజనాలు ఉన్నాయి. బయటి ప్రపంచం కంటే 5 రెట్లు వేగం ఇక్కడ సమయం లేనందున మీరు దీన్ని చేయవచ్చు ప్రభావం చాలా నెమ్మదిగా ఉంటుంది మరియు మీరు ఇవన్నీ పాము రాజుల సమాధుల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. ఏదైనా పాము రాజు లాగా ఉంటుంది ప్రమాదకరమైన పద్ధతులు లేదా వారి జ్ఞానం మీరు పొందవచ్చు కానీ ఈ విషయాలన్నీ మీరు ఈ పురాతన ప్రయోజనాన్ని పొందే ముందు వాసుకి సమాధికి యజమాని అవ్వాలి సర్ప వంశానికి రెండవ సర్ప రాజు కావడం మీరు ఈ పూర్వీకుల సమాధిని సందర్శించాలని నేను కోరుకుంటున్నాను మీరు అలా చేయగలిగితే కొత్త యజమాని అవ్వండి మనం విజయం సాధిస్తే మన పాము వంశం చాలా పెద్దది అవుతుంది. జతిన్ దేవ్ మాటలు మిమ్మల్ని కష్టాల నుండి కాపాడతాయి అది విన్న ఆరవ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సమయంలో జతిన్ దేవ్ ఉన్నాడని తెలుసు సమాధి గురించి చెప్పబడినది ఇంతే సమాధి దాని కంటే విలువైనది మరియు ఏమైనప్పటికీ అతను వాసుకి నాగవంశం యొక్క నాగరాజు మరియు అతని ప్రతి నాగరాజు పాము వంశాన్ని కాపాడాలి. అది అతని కర్తవ్యం. అందుకే అతను జతిన్ దేవ్ అతను అంగీకరించి జతిన్ దేవ్తో మాట్లాడతాడు.
ఈ పూర్వీకుల సమాధితో నేను బాగున్నానా అని అడుగుతాడు కానీ కొత్త యజమాని కావడానికి సిద్ధంగా ఉంది నేను ఎలా చేయగలనో నాకు తెలియదు దయచేసి ఆరవ్ వినడానికి నాకు మార్గనిర్దేశం చేయండి దీని తర్వాత జతిన్ దేవ్ ఒక లోతైన శ్వాసను వదులుతున్నాడు మరియు అప్పుడు మీ రెండు చేతులతో వివిధ మార్గాల్లో ముద్రలను తయారు చేయడం ప్రారంభించండి మరియు సుమారు 5 జతిన్ దేవ్ నిమిషాల తర్వాత తన చేతులను ఆపాడు ఆరవ్ వైపు సీరియస్ గా చూస్తూ వారు అంటున్నారు పిల్లలు వచ్చి నా ముందు నిలబడు జతిన్ దేవ్ ఆరవ్ మాటలు విన్న తర్వాత జతిన్ దేవ్ ముందు విధేయుడైన శిష్యుడిలా ఆరవ్ వచ్చి అతని ముందు నిలబడ్డాడు. జతిన్ దేవ్ చూసిన తర్వాత లోతైన శ్వాస తీసుకుంటాడు వారు ఊపిరి పీల్చుకున్న వెంటనే అది అనిపిస్తుంది వారు చల్లగా మరియు వేడిగా ఊపిరి పీల్చుకున్నట్లు ఉంది మరుసటి క్షణంలోనే జతిన్ దానిని నా లోపల ఉంచుకున్నాడు దేవత యొక్క శరీరం తెల్లటి కాంతితో ప్రకాశిస్తుంది. జతిన్ దేవ్ ఆత్మ ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తోంది జతిన్ దేవ్ ఆత్మ యొక్క నుదిటి మధ్యలో అతని నుదుటిపై ఏదో ఉన్నట్లు అనిపించింది. వారి నుదిటిపై ఉద్భవించింది త్రిపుండ్ తిలక్ వస్తుంది దీనిని శివుని తిలకం అని కూడా అంటారు. త్రిపుండ్ తిలక్ జతిన్ దేవ్ నుదుటిపై పడుతోంది జతిన్ దేవ్ ముఖం చాలా ప్రకాశవంతంగా మెరిసిపోవడం ప్రారంభించింది అతని ముఖం చూస్తుంటే అనిపిస్తుంది స్వర్గం నుండి ఒక దేవుడు దిగి వచ్చినట్లు ఉంది. దీని తర్వాత జతిన్ దేవ్ తన ఇద్దరికీ వెళ్లాడు చేతులు వేరు చేసి ఆపై తన కుడి వైపుకు తిరుగుతుంది మీ అరచేతిని పైకెత్తి ఆరవ్ ఛాతీపై ఉంచండి. జతిన్ దేవ్ ఆరవ్కి చేయి ఇచ్చిన వెంటనే మీరు ఆరవ్ను మీ ఛాతీపై ఉంచుకుంటే నేను దానిలో కొంచెం వెచ్చదనాన్ని అనుభవించడం ప్రారంభించాను వెచ్చదనాన్ని అనుభవించిన తర్వాత ఆరవ్ చాలా ఉపశమనం పొందాడు. ఈ వెచ్చదనం క్రమంగా రోజంతా వ్యాపించింది. ఈ వెచ్చదనం శరీరంలో వ్యాపించడం ప్రారంభించింది. అదే సమయంలో ఆరవ్ తనలాగే భావించాడు శరీరంలోని ప్రతి కణం శక్తితో నిండి ఉంటుంది నేను కేవలం ఒక నిమిషంలో ఇక్కడ ఉన్నాను నా శరీరంలో చాలా బలాన్ని చూస్తున్నాను అతను దానిని అనుభవించగలిగాడు అని ఆశ్చర్యపోయాడు అతని సౌర వ్యవస్థ యొక్క శక్తుల నుండి శక్తులు చాలా రెట్లు ఎక్కువ వాహనాలు ఉన్నాయి అప్పటికి అతని శరీరంలో శక్తులు మెల్లగా ఉన్నాయి ఆరవ్ శరీరం పెరుగుతున్నప్పుడు అధికారాలను పూర్తిగా సొంతం చేసుకోలేరు అప్పుడు ఆ శక్తులు నిశ్శబ్దంగా ఆరవ్ను రక్తికట్టించాయి. ఇందులోని ప్రతి కణంలోకి ప్రవేశించడం ప్రారంభిస్తుంది ఆరవ్ శరీరం బంగారు తెలుపు రంగులో ఉంటుంది కాంతితో మరియు ఆరవ్ నుదిటిపై కప్పబడి ఉంది క్రమంగా త్రిపుండ్ తిలక్ ఏర్పడాలి ఆరవ్ శరీరంలో అలాంటి మూల ఏదైనా ఉందా? అధికారాలు మిగలవు కాని అతని శరీరం యొక్క ప్రతి మూలలో శక్తులు ఈ సమయంలో ఆరవ్ కన్నీళ్లతో కళ్ళు మూసుకున్నాడు. ఆరవ్ కళ్ళు తెరిచి ఉంటే అది జరిగి ఉంటే అతను దానిని చూసి ఆశ్చర్యపోతాడు జతిన్ దేవ్ యొక్క శక్తివంతమైన ఆత్మ ఇప్పుడు మెరుస్తుంది ఇంతకు ముందు జతిన్ దేవ్ ముఖం ఎక్కడ కనిపించింది దేవుడిలా మెరిసిపోయాడు. ఇప్పుడు ఆ ముఖంలో అలసట స్పష్టంగా కనిపించింది. అతని మరియు ఆ ఆత్మ ముఖాన్ని చూడగలిగాడు జతిన్ దేవ్ క్రమంగా పాలిపోయాడు. నుదిటిపై ఉన్న త్రిపుండ్ తిలకం కనిపించకుండా పోతుంది అతను తన పూర్వీకుల సమాధుల లోపలికి వెళ్తాడు. రంగురంగుల ఆకాశం రంగుల రంగులోకి మారిపోయింది ఆకాశం రంగు మంచులా ముదురు తెల్లగా ఉండాలి మరుసటి క్షణంలో ఆకాశం నుండి 9 చుక్కలు గాలిలో తేలియాడే భారీ కోటలు ఆ పెద్ద 9 రాజభవనాలు వివిధ రంగులలో ఉంటాయి కానీ ఆ 9 రాజభవనాలలో 2 పెద్దవి రాజభవనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి బంగారు రంగులో ఉంది. అతను పెద్దవాడు మరియు మరొకడు తెలుపు రంగులో ఉన్నాడు. ఆ బంగారు రాజభవనం కంటే కొంచెం చిన్నది ఆ తెల్లని రంగు ఒక్కసారిగా గాలిలో ఎగిరిపోయింది రాజభవనం వణుకుతుంది మరియు అది ఉన్నట్లు అనిపిస్తుంది ఆ ప్యాలెస్ లోపల భూకంపం వచ్చినట్లు ఉంది. మరియు పెద్ద తెల్లని కుదుపుతో రాజభవనం తలుపు తెరుచుకుంటుంది తలుపు తెరిచిన వెంటనే ఆకాశం అంతా ఒక పాము యొక్క పెద్ద గర్జన వినబడుతోంది పాము యొక్క పదునైన ఒకదాని తరువాత మరొకటి హిస్సింగ్ శబ్దం నిరంతరం వినబడుతోంది పాము 21 సార్లు బుసలు కొడుతుంది. హిస్సింగ్ చేసిన వెంటనే ఆ తెలుపు రంగు రాజభవనం మీద నుండి తెల్లటి నీడ కనిపించింది ఇది తెల్లటి నీడను ఇవ్వడం ప్రారంభిస్తుంది ఆకాశం వైపు చూసేందుకు హుడ్ పైకెత్తి ముక్కు ఉంది ఈ చర్య జరిగినప్పుడు అరబ్ కూడా కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూస్తున్నాడు జతిన్ దేవ్ ఆత్మ కూడా బలహీనపడుతోంది జతిన్ దేవ్ ఆత్మ చాలా బలహీనంగా ఉందని నేను చూశాను ఇది చూసిన ఆరవ్కి ఎక్కడో బాధ కలిగింది. ఆ తెల్లపాము పరిమాణం దాదాపు 1000 ఉంటుంది ఆ పాము 1 మీటరు పొడవు మరియు చూడటానికి చాలా బాగుంది. అందంగా మరియు ప్రశాంతంగా కనిపించాడు కాని అతనిది కళ్లలో వేరే స్థాయి క్రూరత్వం కనిపించింది. ఆ పాము శాంతి మరియు కోప సందేశాన్ని ఇస్తోంది ఆ పాము శరీరానికి మంచి కమ్యూనికేషన్ ఉంది చూడగానే నా మదిలో కూర్చున్న శివుని రూపాన్ని చూశాను. ఇవ్వడం చాలా ప్రశాంతంగా మరియు నాగరికంగా ఉంది కాని అతని కళ్లను చూస్తుంటే అనిపించింది శివుడు రుద్రరూపంలో తాండవం చేస్తున్నాడు.
ఆ తెల్లటి పాము కళ్ళు పూర్తిగా పరిపూర్ణంగా ఉన్నాయి. జతిన్ అదే చీకటి ఆకాశం క్రింద భూమిపై ఉన్నాడు. ఆ పాము కళ్ళలో కూడా భగవంతుడి కళ్ళు ఉన్నాయి. అతని దృష్టిలో కూడా అదే మార్పు మొదలవుతుంది. క్రూరత్వం కనిపిస్తుంది మరియు వెంటనే జతిన్ దేవ్ నుదిటిపై ఉన్నది ఇదే. ఆరవ్ ఎక్కడ కనిపించకుండా పోయాడు. త్రిపుండ్ తిలక్ ఇంకా ఆకాశం వైపు చూస్తున్నాడు కానీ ఆరవ్ వెంటనే జతిన్ దేవ్ కళ్ళలోకి చూస్తాడు. అవును, అయితే అతను వెర్డర్తో ఇబ్బందుల్లో ఉన్నాడు. తగిలిన తర్వాత జతిన్ వెనక్కి పడిపోయాడు. దేవుని ఆత్మ చాలా ప్రకాశవంతంగా మెరుస్తున్నట్లు అనిపించింది. వెళ్ళిపోయింది. ఆమెని చూస్తుంటే అనిపించింది ఏ క్షణంలోనైనా అదృశ్యం కావచ్చు. కానీ కూడా ఈ సమయంలో జతిన్ దేవ్ కళ్ళు చాలా విచారంగా ఉన్నాయి. అది ప్రమాదకరంగా మారింది కానీ ఇప్పటికీ అతని పెదవులపై ఉంది. జతిన్ దేవ్ కూడా చాలా మధురంగా నవ్వాడు. మీ చేతులను పైకి ఎత్తండి మరియు మీ ఆత్మను పైకి ఎత్తండి మినుకుమినుకుమంటూ. ఆపై అరబ్ వైపు చూస్తున్నాడు. అతడిని చూస్తూ బిడ్డ, ఈరోజు నుండి అభినందనలు అంటాడు. మీరు ఈ పూర్వీకుల సమాధికి యజమానివి. నేను నా పని చేశాను. ఇప్పుడు నేను నిద్రపోతాను. జతిన్ దేవ్ నుండి ఇది వినడానికి నేను ఎదురు చూస్తున్నాను. దీని తర్వాత ఆరవ్ వెంటనే మోకాళ్లపై కూర్చుంటాడు మరియు జతిన్ దేవ్ ముందు మెడ వంచి ఈసారి ఆరవ్ ఎంతో గౌరవంగా తీసుకున్నాడు. పూర్వీకులు జతిన్ దేవ్కి కృతజ్ఞతలు చెప్పారు. పూర్వీకులు ఈ విషయానికి నాకు హఠాత్తుగా చెప్పకూడదు తప్పక, కానీ నేను నిన్ను వేడుకుంటున్నాను. ఈసారి నన్ను నీ శిష్యుడు ఆరవ్గా చేసుకుంటావు. అందుకే జతిన్ దేవ్ ముందు మోకరిల్లాను. ఈ పూర్వీకుడి సమాధి కాబట్టి కూర్చున్నాడు. యజమాని అయ్యాక తెలిసింది ఎదురుగా నిలబడి ఉన్న జతిన్ దేవ్ ఆత్మ ఇదే పూర్వీకుల సమాధి యొక్క మునుపటి యజమాని మరియు ఆయన పూర్వీకుల సమాధిలో పూడ్చిపెట్టినట్లు కూడా వెల్లడైంది. జతిన్ దేవ్ తదుపరి యజమాని అవుతాడు. నా ఆత్మలో కొంత భాగాన్ని నాశనం చేసింది. ఒక యోధుడు చనిపోతాడని ఆరవ్కి తెలుసు. అతని ఆత్మ ఎంత తర్వాత యోధుడైతే ముఖ్యం. ఆత్మ యొక్క చిన్న భాగం, అతని ఆత్మ అతని నుండి విడిపోతే అతని ఆత్మ చాలా ఉంటుంది. కొన్ని సమయాల్లో కూడా బలహీనంగా మారుతుంది. ఆత్మ కూడా చనిపోయేది. కానీ ఈ సమయంలో అతని ముందు ఈ పూర్వీకులు మాత్రమే సమాధి యొక్క తదుపరి యజమాని కావడానికి కూడా ముప్పు ఉంది. తన మొత్తం ఉనికిని కొనుక్కున్నాడు. ఫ్రంట్ అయినా ఈ టైంలో ముగిసిపోయేది. అతనికి శరీరం లేదు, కానీ అతనికి ఆత్మ ఉంది. పనిలో కంటే రూపంలో తక్కువ సజీవంగా ఉన్నాడు కానీ అతనిలో విధి నిర్వహణలో మరియు తన పాము వంశాన్ని రక్షించడానికి ఎదురుగా ఉన్న వ్యక్తి నవ్వుతూ అంత పెద్దది తీసుకున్నాడు. ఇప్పుడు ఆరవ్ హృదయం కారణంగా రిస్క్ తీసుకున్నాడు. జతిన్ దేవ్ అంటే నాకు గౌరవం ఉంది. ఈ క్రమంలోనే ఆరవ్కి ఆ విషయం తెలిసింది. చిన్న పొరపాటు జరిగినా జతిన్ దేవ్ ఆరవ్ ఉనికి నిలిచిపోయింది. జతిన్ దేవ్ మొదట ఏమీ వినలేదు అని ఆరవ్ని కాసేపు అలాగే ఉంచుతాడు. ఆరవ్ మొహంలో ఏ భావమూ లేకుండా చూస్తున్నాడు. ఈ విషయానికి గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆ విషయానికి అర్థమైంది. శరీరంపై చాలా భయంకరమైన మరియు భారీ ఒత్తిడి. కొన్ని క్షణాల్లో ఆ భయంకరమైన అనుభూతిని అనుభవించండి మరియు ఆరవ్ శరీరం మొత్తం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఆ భయంకరమైన మరియు భారీ ఒత్తిడిలో నేను వణుకు ప్రారంభించాను. కింద ఆరవ్ ముఖం రంగు పోయింది. ఆ భారాన్ని తట్టుకోడానికి ఆరవ్ పిడికిలి బిగించి నోరు మూసుకున్నాడు. కూడా మూసివేస్తుంది. అయితే ఆ భారాన్ని తగ్గించుకోవడానికి ఆరవ్ ప్రయత్నించాడు. ఆ ఒత్తిడి కారణంగానే ఆరవ్ కళ్ళు తీశాడు. అది దాని సాకెట్ నుండి బయటకు రాబోతుంది. ఒత్తిడి కారణంగా ఆరవ్ శరీరం భూమి లోపలికి వెళ్ళిపోతుంది. మునిగిపోవడం ప్రారంభించింది మరియు భూమి చుట్టూ ఉంది. ఈ సమయంలో ఆరవ్ ముఖంలో పగుళ్లు రావడం ప్రారంభించాయి. ఈ సమయంలో రంగు పూర్తిగా పోయింది. ఇది ఒక్కటే నా మదిలో మెదులుతున్న ప్రశ్న. ఎదుటి వ్యక్తి ఎంత శక్తిమంతుడు? అతని ఆత్మలో కొంత భాగం నాశనం అయిన తర్వాత కూడా అన్ని తరువాత అతని ఆత్మ చాలా బలంగా ఉంది. నా ఎదురుగా ఉన్న వ్యక్తికి నాపై ఎందుకంత పిచ్చి? ఎదుటి వ్యక్తిపై ఒత్తిడి తెస్తున్నారా? అతను నా గురించి లేదా అతని గురించి ఏమీ ఇష్టపడలేదు. నన్ను ఆయన శిష్యుడిగా చూడాలని ఉంది. నేను దీనికి సమర్థులా కాదా? ఇలాంటి ప్రశ్నలు మదిలో మెదులుతూనే ఉంటాయి. ఆ మరుసటి క్షణం ఆరవ్ నోటి మూల నుండి రక్తం కారింది. అతని పెదవుల నుండి ఆరవ్ ప్రవాహం మొదలవుతుంది. నేను నొప్పిని ఆపడానికి మరియు భరించడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే కొద్ది క్షణాల్లోనే ఆరవ్కి నొప్పి వస్తుంది. ఆమె మోకాళ్లకు మరియు ఆమె నోటితో పడిపోతుంది. ఆ అరుపు వల్ల ఒక అరుపు బయటకు వస్తుంది. అతని నోరు తెరుచుకోవడం వల్ల ఆరవ్ రక్తం కారుతుంది. ఆరవ్ రెండు మోకాళ్ళు వాంతి చేసుకునేలా చేసింది. ఈ సమయంలో వారిని భూమిలో పాతిపెట్టి రక్తం కారుతోంది. ఆరవ్ రెండు మోకాళ్ల నుంచి రక్తం కారుతోంది. అదే సమయంలో అతని రెండు చేతులు కూడా మోచేతుల వరకు నేలను తాకాయి. కానీ తీవ్ర ఒత్తిడి కారణంగా ఆరవ్ పడిపోయాడు. జతిన్ దేవ్ శరీరం గాలి ఊడిపోవడం ప్రారంభించింది.
మీ వెనుక రెండు చేతులతో ఒక నిపుణుడిలా ఆరవ్ వైపు జాగ్రత్తగా చూసింది. జతిన్ దేవ్ తర్వాత కళ్ళు తిప్పుకున్నాడు. జతిన్ దేవ్ కళ్ళు అతని నుండి వెళ్ళిపోయాయి. వెంటనే ఆరవ్ శరీరంపై పడింది ఒత్తిడి. అదృశ్యమైన వెంటనే ఆర్ఫ్ శరీరం ఒత్తిడి మాయమైతే అప్పుడు ఏఆర్ఎఫ్ భూమిపై పొడవుగా పడి లోతుగా తవ్వుతుంది. ఆరవ్ని చూస్తూనే ఊపిరి పీల్చుకున్నాడు. జతిన్ దేవ్ నాట్ బ్యాడ్ చెప్పిన తర్వాత మీరు చాలా సమర్థులు, మీరు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఈ రోజు నుండి నువ్వు నా శిష్యుడివి కానీ బిడ్డవి. నన్ను గురువుగా చేసుకున్న తర్వాత నువ్వు ఇతరుల నుండి ఎప్పుడూ ఏమీ నేర్చుకోను. ఇది మీకు ఆమోదయోగ్యమైతే మీరు నాతో చేరవచ్చు. జతిన్ దేవ్ శిష్యుడు కావచ్చు. ఈ విషయానికి ఇది విన్న ఆరవ్ నేలపై పడిపోయాడు. అని ఊపిరి పీల్చుకున్నాడు. ఆరవ్ అతని మాటలు విని ఎదుటి వ్యక్తికి కోపం వచ్చి ఉండవచ్చు. వచ్చాడు. తన ఎదురుగా ఉన్న వ్యక్తి అని అతనికి తెలియదు. పరీక్షిస్తాను కానీ అప్పుడే జతిన్ దేవ్ ఏదో గుర్తుకొచ్చి ఆరవ్ వైపు చూస్తున్నాడు. వాళ్ళు అరెరే నువ్వు అంటున్నారు పూర్వీకుల సమాధి యజమాని అయిన తరువాత నీ శక్తి అని నేను మర్చిపోయాను. మేల్కొలుపు సమస్య కూడా పరిష్కరించబడాలి. దానికి విరుద్ధంగా నేను నిద్రపోయాను. దేవునికి ధన్యవాదాలు నేను దీన్ని గుర్తుంచుకున్నాను. సమస్యను కూడా పరిష్కరించేందుకు ఇలా చెప్పుకుందాం. జతిన్ దేవ్ తర్వాత చేయి పైకెత్తాడు. మరుసటి క్షణం ఆ పెద్ద తెల్లని రంగు ప్యాలెస్ లోపల నుండి నేరుగా తెల్లటి కాంతి ప్రకాశిస్తుంది. దీని తర్వాత జతిన్ అతని చేతిపై ఆగాడు. దేవ్ తన చేతిలో ఉన్న వస్తువును ఆరవ్కి ఇచ్చాడు. ఈ విషయానికి తెలుపు మరియు ఏమి ఇవ్వదు. ఉంగరం, వెండి ఉంగరం. ఇది ప్రదర్శనలో చాలా సరళంగా ఉంది మరియు క్రింద వెండి రంగు సరిహద్దు ఉంది. మరియు మధ్యలో అది ఎవరో అనిపించింది. చుట్టూ తెల్ల గడ్డి నాటారు. అనూతిని తీసుకెళ్లి జతిన్ ఆశ్చర్యపోయాడు. దేవ్ ఆరవ్ని ఈ విధంగా చూడటం మొదలు పెట్టాడు. జతిన్ దేవ్ ఆశ్చర్యంగా చూసి చిన్నగా నవ్వాడు. వారు దానిని బేబీ అని పిలుస్తారు. ఇది నా విశ్వం ఉంగరం ఉంది కానీ నా ఈ ఉంగరం చాలా భిన్నంగా ఉంటుంది. చాలా మంది ఈ ఉంగరాన్ని సోల్ రింగ్ లేదా అని పిలుస్తారు. ఇప్పుడు ఆత్మ ఉంగరం కూడా చెప్పుకుందాం. మీరు నన్ను మీ గురువుగా అంగీకరించినట్లయితే నేను ప్రతి శ్వాస ఈ పూర్వీకుడి సమాధి లోపల ఉంది. నేను నీతో కలకాలం ఉండలేను. నేను ఉండాల్సిందే. అందుకే నీకు ఈ ఫీలింగ్ ఇచ్చాను. ఈ ట్రంక్ లోపల నా ఆత్మను తేలికగా ఇచ్చాను. అందుకే దీన్ని మీకు ఇస్తున్నాను. తద్వారా నేను ఎల్లప్పుడూ మీతో ఉండగలను. ఏమైనా ఇప్పుడు మాట్లాడితే చాలు. మీ శక్తి మేల్కొలుపు సమస్యను పరిష్కరించండి. ఇలా చెప్పి జతిన్ దేవ్ చేయి పట్టుకున్నాడు. ఆరవ్ చేత జర్క్స్ ఆఫ్ మరియు తదుపరి క్షణం ఆ తెల్లటి ఉంగరం లోపల ధరించింది. 4 అడుగుల ఎత్తు మరియు 5 అడుగుల ఊదా రంగు. ఆ ఊదా రంగు తెరపైకి వస్తుంది. ఎంబ్రాయిడరీపై చాలా బ్లాక్ పెయింట్. చూడడానికి చాలా అందంగా ఉండే జంతువులు తయారు చేయబడ్డాయి. ఆ జంతువులు మరింత భయపడినట్లు కనిపించాయి. మరుసటి క్షణంలో అనిపించింది అతనికి అన్ని జంతువులు ఆ వేయించడానికి పాన్ నుండి బయటకు వస్తాయి. ఆ తర్వాత ఆ తెల్ల ఉంగరం నుంచి 100 రూపాయలు రకరకాల విలువైన మూలికలు వెలువడుతున్నాయి. దీని తర్వాత జతిన్ దేవ్ చేయి ఎత్తారు. వెంటనే జతిన్ దేవ్ చేయి ఎత్తాడు. అతని చేతి లోపల నుండి ఒక మెరుపు ఉరుముల గర్జన మరియు డ్రాగన్ గర్జన వినబడుతుంది మరియు తదుపరి క్షణం నీలం మెరుపు ఉంటుంది. మంటల్లోంచి పడిన మంట జతిన్ దేవ్ చేతులను కాల్చేసింది. ఆ మంటలు జతిన్ దేవ్లో ప్రారంభమైన వెంటనే చేతులు కాలితే అందరూ పూర్వీకులే. జతిన్ తర్వాత సమాధి ఉష్ణోగ్రత పెరుగుతుంది. దేవ్ తన చేతిని ఎంబ్రాయిడరీ వైపు తిప్పాడు మరియు మరుసటి క్షణం అతను నీలం మెరుపుతో కొట్టబడ్డాడు. పడిపోయిన మంటలు ఆ జ్యోతి లోపల వేగంగా వ్యాపించాయి. నేను కాసేపు జాగ్రత్తగా ఎంబ్రాయిడరీకి వెళ్తాను. జతిన్ దేవ్ని ఒక్కొక్కటిగా చూశాక పాన్ లోపల మూలికలను ఉంచడం ప్రారంభించింది. జతిన్ దేవ్ చాలా జాగ్రత్తగా ఎంబ్రాయిడరీకి వెళ్తాడు. అన్ని మూలికలు ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. బూటీల అందాన్ని పెంచడంలో జతిన్ దేవ్ అప్పుడు 3 గంటలు పట్టింది. జతిన్ దేవ్ తన స్వంత చేతులతో వివిధ రకాల సీల్స్ తయారు చేస్తాడు. తయారు చేయడం ప్రారంభించండి మరియు పాన్ లోపల ఉన్నాయి అన్ని మూలికలను ద్రవాలుగా మారుస్తుంది. జతిన్ దేవ్ లాగా ఈ ప్రక్రియ మేము ప్రారంభించినప్పుడు చుట్టూ ఉష్ణోగ్రత మరియు జతిన్ దేవ్ వేగంగా ఎదగడం ప్రారంభించాడు. 3 రోజులుగా ఈ ప్రక్రియను కొనసాగించారు ఎందుకంటే దాదాపు అన్ని మూలికలు ఇప్పుడు ద్రవంగా ఉన్నాయి. ఆరవ్ తన పూర్వీకుల పదార్థంగా మారిపోయాడు. జతిన్ దేవ్ సమాధి యజమాని అయిన తర్వాత వరుసగా 3 రోజులు విశ్రాంతి లేకుండా నిరంతరం బుల్లెట్ను తయారు చేస్తూనే ఉన్నారు. పని కారణంగా జతిన్ దేవ్ ముఖం మెత్తబడింది. అతను పాలిపోయి బాగా అలసిపోయాడు. జతిన్ దేవ్ అలసిపోయినట్లు అనిపించింది. అతను అలా చేసినప్పుడు అతను లోతైన శ్వాస తీసుకుంటాడు మరియు అప్పుడు మీ స్వంత చేతులతో చాలా ప్రత్యేకమైనది సీల్స్ చేసేటప్పుడు సీల్స్ తయారు చేయడం ప్రారంభించండి. అతని శ్వాస లయ కూడా మారిపోయింది. రహస్యంగా ఊపిరి పీల్చుకోవడం కేవలం 5 నిమిషాల తర్వాత అతని ముఖం రంగు తిరిగి వచ్చింది.
సాధారణం అవుతుంది మరియు వారి అలసట పోతుంది. ఇది చూసి హఠాత్తుగా ముగుస్తుంది. ఆరవ్ అతను నమ్మలేక చాలా షాక్ అయ్యాడు. అలా అలసిపోయిన వ్యక్తి ఉన్నాడు, ఇంత త్వరగా కోలుకోవడం ఎలా? జతిన్ దేవ్ తర్వాత అందరూ ఎంబ్రాయిడరీలో ఉన్నారు. మూలికలు ద్రవాలను ఏకం చేయడం ప్రారంభిస్తాయి. ఆ మూలికలన్నింటి ద్రవాన్ని పోయండి. మెటీరియల్ ఎంబ్రాయిడరీని ఏకీకృతం చేయడం వల్ల లోపలి నుండి చిన్న పేలుళ్ల శబ్దాలు రావడం ప్రారంభమవుతాయి. జతిన్ దేవ్ వెంటనే తన రెండు చేతులతో మొదటి మరియు రెండవ వేలు కలిసి వేళ్లు మరియు బ్రొటనవేళ్లను కలపండి మరియు డైమండ్ ఆకారాన్ని ఏర్పరుస్తుంది. దీని తరువాత ఆ వజ్రం లోపల నుండి నీలం రంగు వచ్చింది. పిడుగుపాటుకు పడిన మంటలు వేగంగా వ్యాపించాయి. పాన్ లోపలికి వెళ్లడం ప్రారంభిస్తుంది. తద్వారా అవి అన్ని మూలికల ద్రవాలు మరియు ఉపవాసాలు ఆ మూలికలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోవడం ప్రారంభిస్తాయి. మొక్కల ద్రవాలను కలపడం పాన్ లోపల తడిసిన తర్వాత మత్తెక్కించే సువాసన వెదజల్లడం ప్రారంభమవుతుంది. ద్రవాలు కలిసిపోవడం వల్ల పాన్ లోపల బంగారు రంగు ద్రవం దీని తర్వాత జతిన్ దేవ్ పదార్థంగా మారారు. ద్రవ లోపల తెల్లటి పొడి ఆపై ఆ తెలుపు రంగు పొడిని ద్రవంతో కలపడం ఇది 2 మరియు 2 తర్వాత పడుతుంది. పాన్ లోపల బంగారు రంగు మాత్ర వచ్చి ఈ ప్రక్రియను ప్రారంభిస్తుంది. జతిన్ దేవ్ చేస్తున్నప్పుడు ఫుల్ ఫోకస్ వచ్చింది. కొంతసేపటికి పాన్ లోపల నుంచి బుల్లెట్ పేలింది. మారుతున్న వాసన నలుగురిలో మొదలవుతుంది. ఆ సువాసనను పసిగట్టేందుకు సర్వత్రా వ్యాపిస్తుంది. ఆ విషయానికి ఆరవ్కి కొద్దిసేపటికే అర్థమైంది. పిల్ సిద్ధంగా మరియు బహుశా స్వభావం గురించి దీని వలన కూడా దీనిని గ్రహించాడు. ఆకాశంలో చీకటి మేఘాలు కనిపిస్తాయి మరియు అవి మేఘాల లోపల నుండి 8 వేర్వేరు రంగులు అక్కడ మెరుపు మరియు వెంటనే వారు చీకటి మేఘాలలో 8 వేర్వేరు రంగులు. అతను మెరుపును చూస్తే అతను చాలా అందంగా ఉంటాడు. ఆమె నోటి నుండి ఇది మరింత ఆశ్చర్యానికి గురవుతుంది. ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు. ప్రయత్నించిన తర్వాత ఆరవ్ ఈ విషయాన్ని చెప్పాడు. 8వ ర్యాంక్తో కొన్ని పదాలు వచ్చాయి. గోలీ ఆరవ్ తనది ఊహించలేదు. గురు జతిన్ దేవ్ ర్యాంక్ అట్కి హై గ్రేడ్ గోలీ. నేను మరుసటి క్షణం ఎంబ్రాయిడరీ పైభాగాన్ని తయారు చేస్తున్నాను. మూత తీసివేయబడింది మరియు 12 బంగారు మెరిసే బుల్లెట్లు గాలి నుండి ఎగురుతాయి. ఆ బుల్లెట్లు నాలో ఎగరడం మొదలు పెట్టగానే ఎంబ్రాయిడరీ నుండి బయటకు వచ్చినప్పుడు ఇది 8 రంగులలో ఉంటుంది. ఆ బుల్లెట్ల నుండి మెరుపు నేరుగా వచ్చి వాటిని కొట్టడం ప్రారంభించింది. ఆ 8 రంగుల మెరుపులు ఆ బుల్లెట్లకు వెళ్తాయి. ఇది 24 సార్లు వచ్చి ఢీకొని ఆ తర్వాత నల్లగా మారుతుంది. మేఘాలు అదృశ్యమైన తర్వాత ఆ 12 బంగారు అక్కడ నుండి వెంటనే ముదురు రంగు మాత్రలు తరిమి కొట్టేందుకు సిద్ధమయ్యాడు. కానీ జతిన్ దేవ్ వెంటనే తన చేతిని కదిలించాడు మరియు తన ఆధ్యాత్మిక శక్తితో ఒక అదృశ్య విగ్రహంలో బంధించండి. జతిన్ దేవ్ తర్వాత వాళ్లంతా ఒక గాజు సీసాలో 12 బంగారు ప్రకాశవంతమైన రంగు మాత్రలు పెట్టి ఆపై ఆ బిడ్లు దానిని ఆరవ్కి ఆపై జతిన్ దేవ్కి ఇవ్వండి. ఆరవ్కి సీక్రెట్ టెక్నిక్ ఇచ్చి చెప్పాడట. హే పిల్లలు, ఇది 8వ ఉన్నత శ్రేణి ర్యాంక్. ఈ సీసాలోని బంగారు శక్తి సమతుల్య మాత్ర. మీ శక్తిని మేల్కొల్పడానికి లోపల 12 మాత్రలు ఉన్నాయి. యొక్క శక్తిని సమతుల్యం చేయడానికి ఇది మీకు 3 నెలలు పడుతుంది. వారానికి ఒక మాత్ర వేసుకుని ఈ పద్ధతిని ఉపయోగించాలి. నేను మీతో శిక్షణ పొందాలనుకుంటున్నాను, కానీ మీరు శిక్షణ ప్రారంభించిన వెంటనే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ప్రారంభిస్తే మీరు వరుసగా 3 పొందుతారు. దీని తర్వాత నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీ శక్తి సమతుల్యంగా ఉంటుంది. ఎందుకంటే మీ శక్తి సమతుల్యంగా ఉంటుంది. బహుశా మీ శక్తి తగ్గిపోవచ్చు. దిగువ అమర ర్యాంక్ యొక్క ప్రారంభ దశ అధికారాలు, కానీ ఇది మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇది భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. నేను చాలా అలసిపోయాను. కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళండి. అవును, మీరు ఈ పూర్వీకుల సమాధికి యజమాని అవుతారు. అందుకే నువ్వు ఆలోచించి ఇక్కడికి వచ్చావు. మీరు రావచ్చు మరియు ఇప్పుడు ఈ పూర్వీకుల సమాధి ఇక్కడ ఉంది. కానీ ఈ స్థలం ఇకపై మీది కాదు. దాని వలన చైతన్య సాగరంలో స్థితమైంది. ఇప్పుడు ఈ పూర్వీకుల సమాధిని ఎవరూ సందర్శించడం లేదు. మీ బిడ్డ మీలో చాలా మందిని కనుగొనగలుగుతారు. ధన్యవాదాలు. నేను ఇప్పుడు చాలా ఎక్కువ చెప్పాను. నేను కూడా చాలా అలసిపోయాను. అందుకే నేను కూడా ఇలా చెప్పి నిద్రపోతున్నాను. జతిన్ దేవ్ తెల్లటి పొగమంచులా మారిపోయాడు. ఆరవ్ వైట్ రింగ్లో ఉన్నాడు. జతిన్ దేవ్ మాటలు విన్న తర్వాత కూడా నేను అనుకున్నాను మరియు పూర్వీకుల సమాధి నుండి మరుసటి క్షణం అర్ఫ్ వెంటనే బయటకు వస్తాడు మరియు పెద్ద విరిగిన రాతి గోడను ఎదుర్కోండి. అరబ్ పూర్వీకుల సమాధి లోపలికి వెళుతుంది. వారం మొత్తం బస, కానీ బయట ప్రపంచం ప్రకారం ఆ సమయం ఒక రోజు మాత్రమే. ఆరవ్ ఊపిరి పీల్చుకుంటూ శిథిలాల నుండి నడుస్తున్నాడు. విభాగం బయటకు వచ్చిన
తర్వాత బయటకు వస్తుంది. దీక్షిత్ ఇంకా తనలోనే ఉన్నట్లు ఆరవ్ చూస్తున్నాడు శిక్షణ కానీ కార్ల్ సైమన్ మరియు ఈ సమయంలో ఓ వ్యక్తి ముందు నవీన్ లాల్వానీ వారిద్దరూ కూర్చొని ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి బట్టలు చినిగిపోయి ఉండడం చూశారు. అతను చాలా చోట్ల గాయపడ్డాడు మరియు అతనిని చూడగానే నా నోరు సూదిలా ఉంది, దారుణంగా కొట్టినట్లు స్పష్టమైంది. నేను ఆ వ్యక్తి ముఖాన్ని గుర్తించగలిగాను. నేను ఆ వ్యక్తి వైపు జాగ్రత్తగా చూడలేకపోయాను. ఆరవ్ మనిషి అని తెలుసుకున్న తర్వాత జార్జ్ ఆలివర్ చాలా చెడ్డవాడు. పరిస్థితి చూసిన ఆరవ్ ముఖంలో తేలిక పడింది. చిరునవ్వు వచ్చింది కానీ ఊపిరి పీల్చుకుంది. ఆరవ్ జార్జ్ ఆలివర్ వద్దకు వెళ్లడం ప్రారంభించిన తర్వాత కార్ల్ సైమన్ మరియు నవీన్ లాల్వానీ లాగా ఆరవ్ రావడం చూసి వెంటనే స్థానంలో నిలబడి మరియు అతని మెడతో అతనికి ఎదురుగా ఉంది. ఆరవ్ కూడా వారి భుజాలు వంచాడు. ఆపై జార్జ్ ఆలివర్, దీని తర్వాత ఆరవ్ చతికిలబడ్డాడు. జార్జ్ ఆలివర్ స్థానంలో కూర్చున్నాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ, రండి, చెప్పండి అని అడిగాడు. ఎవరు పని చేస్తారు మరియు ఎందుకు మాకు ద్రోహం చేస్తారు? ఈ వినాశనంలో మీకు అందించడం మరియు ప్రదర్శించడం పూర్వీకుల సమాధుల గురించి ఎలా తెలుసుకోవాలి? మీరు నిశ్శబ్దంగా నాకు నిజం చెబితే రండి. బహుశా మీరు సులభంగా మరణం పొందవచ్చు, లేకపోతే మీరు అనుకుంటున్నాను ఇప్పుడు మీకు ఏమి జరుగుతుందో నేను ఊహించలేను. ఆరవ్ త్వరగా నోరు తెరిచాడు మరియు అతని కళ్ళు లోతుకు వెళ్ళాయి. ఈ సమయంలో సముద్రంలా ప్రశాంతంగా ఉంది. ఆరవ్ స్వరంలో ఎలాంటి భావాలు వినిపించడం లేదు. జార్జ్ ఆలివర్ గూస్బంప్స్ పొందుతున్నాడు. జార్జ్ ఆలివర్ ముందు వ్యక్తి అని తెలుసు, ఎంత ప్రమాదకరమైనది, కానీ ఇప్పటికీ జార్జ్ ఆలివర్ నువ్వు అయితే ఆరవ్కి ధైర్యం చెప్పారు. మీరు నన్ను చంపాలనుకుంటే నన్ను చంపండి, కానీ నేను నీకు తప్ప మరేమీ చెప్పను. నేను చంపబడితే ఒక విషయానికి గుర్తుంచుకోండి, మీలో ఎవరూ బ్రతకరు, నా వెనుక ఉన్న వారే చెబుతారు. జార్జ్ నన్ను కనుగొని చంపేస్తాడు. ఆలివర్ నుండి ఇది విన్న తర్వాత ఆరవ్ ఆవులించడం ప్రారంభించి ఆపై అతని మెడ పగులగొట్టాడు. నీ స్వరంలో ఏ భావమూ లేకుండా, అయితే మీరు నిజంగా ఆలోచిస్తున్నారా అని చెప్పారు. నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తే కాళీ ఆత్మ సంఘం నన్ను చంపదు. నిన్ను ప్రాణాలతో వదిలేసినా వారు కూడా నన్ను అనుసరించరు, ఎందుకంటే మీతో వచ్చిన ఆ పెద్దమనిషి నాకు ముందే తెలుసు. నేను అలా ఉన్నప్పటికీ బ్లాక్ సోల్ కమ్యూనిటీ గురించి మీకు తెలుసా? చాలా తెలియదు, కానీ ఇప్పటికీ వారు మీతో ఒక పెద్దమనిషిని పంపారు అంటే వారికి వారి పూర్వీకుల సమాధి సరిపోతుంది. ఇప్పుడు నువ్వే నాకంటే ముఖ్యమైనవాడిని. వారి బంధువుల్లో ఒకరు కూడా చంపబడ్డారని చెప్పండి. పూర్వీకుల సమాధులు కూడా కనుగొనబడలేదు మరియు మీరు సజీవంగా తిరుగుతుంటే మీరు నల్ల ఆత్మ. ఇప్పుడు సంఘం మీతో ఏమి చేస్తుంది? ఇది నీదేనా లేదా? నాకు అన్ని నిజాలు చెప్పు. సులభమైన మరణాన్ని అంగీకరించండి లేదా చనిపోండి. ఆత్మ సంఘం యొక్క ఆత్మల గణనలో ఒకటి మరియు మీ ఆత్మ పెరగనివ్వండి. మీ నిర్ణయం, కానీ నిర్ణయం మీకు 1 నిమిషం మాత్రమే పడుతుంది. మీరు దీన్ని తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ మీరు దానిని 1 నిమిషం పాటు తీసుకోవచ్చు. మీరు లోపల నిర్ణయం తీసుకోలేకపోతే నేను ప్రమాణం చేస్తున్నాను, బ్లాక్ సోల్ కమ్యూనిటీ కంటే క్రూరమైన మరణం. ఈ మాట చెప్పి నీకు శాంతిస్తాను. ఆరవ్ మాటలు విన్న తర్వాత అదే జరుగుతుంది. జార్జ్ ఒలివర్ శరీరం మొత్తం అయిపోయింది. అతను తన చెవులను నమ్మలేకపోయాడు. అటువంటి పరాక్రమ యోధుడు చంపబడ్డాడని. జార్జ్ మిస్టర్ ఎలిగేటర్ అని ఆలివర్కి బాగా తెలుసు. ఆ మర్త్యుని శక్తి ఎంత ఉన్నతమైనది. అమర్ టాప్ క్లాస్ నిపుణుడు క్లాస్ యోధుడిగా మారడానికి కేవలం సగం అడుగు దూరంలో ఉంది. ఈ స్థాయి నిపుణులు చాలా దూరంగా ఉన్నారు. ఆరవ్ని తప్ప చంపలేకపోయాడు. మాటలు అతని శరీరాన్ని కొరడాతో కొట్టాయి. ఆరవ్ మాటలు ఆమె మనసును కదిలించాయి. ఇది నిజమైతే అప్పుడు అతనికి తెలుసు ఇది ఎవరికీ అస్సలు పట్టింపు లేదు, అతను జీవించి ఉన్నా లేదా చనిపోయినా. కానీ ఇప్పుడు జార్జ్ అని ఆలివర్ అనుకుంటాడు. అతని ముఖం ఏమీ చెప్పదు. ఆ ఎక్స్ప్రెషన్ చూడగానే ఆరవ్కి అర్థం అయింది. ఆరవ్ ఏమనుకుంటున్నాడో చూసి అతని ముఖం మారిపోయింది. కానీ ఆరవ్కి కాస్త నవ్వు వచ్చిందని తెలుసు. ఎదురుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నోరు విప్పడం లేదు. కానీ అతనికి నోరు విప్పడానికి కూడా సమయం లేదు. జార్జ్లో వందలాది మార్గాలు ఉన్నాయి. ఆలివర్ భుజం మీద చెయ్యి వేశాడు. జార్జ్ ఆలివర్ అర్థం చేసుకోకముందే ఆరిఫ్ చాలా సన్నగా ఉన్నాడు, కానీ పదునైన చెక్క వస్తుంది మరియు ఆ చెక్క మెరుపు కంటే తక్షణమే వేగంగా పట్టుకోవడం మరియు కదలడం. జార్జ్ ఆలివర్ మెడలో ఆ చెక్క దాని కారణంగా అంచులోకి చొచ్చుకుపోతుంది. జార్జ్ ఆలివర్ చర్మానికి పదునైన కలప రిప్పింగ్ లైట్ మాస్తో వెనుక నుండి బయటకు ఆరవ్ ఆ పదునైన కర్ర బయటకు తీస్తాడు. జార్జ్ ఆలివర్కు ఎడమవైపున ఆరవ్ ఈ దాడిని చాలా వేగంగా ప్రారంభించాడు. జార్జ్ ఆలివర్కి కూడా అంత అరిచిందా? బాధతో అరిచే అవకాశం అతనికి రాలేదు.
దానికి ముందు ఆరవ్ ఆ చెక్కను పట్టుకుంటాడు మరియు ఆ కలప తన వైపుకు లాగడం ప్రారంభించినప్పుడు వెనుక నుంచి మెడ లోపలికి వస్తే ఆరవ్ ఆ చెక్కను మెలితిప్పడం అతను చెక్కను పూర్తిగా ఎడమ వైపుకు తిప్పాడు. కేవలం 7 అంగుళాల పొడవు మరియు 0.5 మిల్లీమీటర్లు చిన్నది ఆ అమ్మాయి వల్ల లావుగా ఉండి ఇప్పుడు జార్జ్గా మారింది. మెడ లిఫ్ట్తో ఆలివర్ రైట్ను చీల్చివేశాడు. దీని తర్వాత ఆరవ్ రెడీ అవుతున్నాడు. నెమ్మదిగా ఆ చెక్క జార్జ్ ఆలివర్కి చెందింది. ఇది మెడ లోపల నొక్కడం ప్రారంభమవుతుంది. నొప్పిని అనుభవించిన జార్జ్ ఆలివర్ వెంటనే జార్జ్ ఆలివర్ చాలా బిగ్గరగా అరుస్తున్నాడు. ఆ శిథిలాలన్నీ తనవేనని తేజ్ అరిచాడు. దీని తర్వాత జార్జ్ నిరంతరంగా స్వరం ప్రతిధ్వనించింది. ఒలివర్ నొప్పితో అరుస్తున్నాడు. ఈ బాధను భరించడానికి జార్జ్ ఆలివర్కి అవసరం చేయలేకపోతే స్పృహ తప్పుతుంది. జార్జ్ ఆలివర్ అపస్మారక స్థితిలో ఉన్న ఆరవ్ న్యాయమూర్తి ఒలివర్ మెడ వెనుక తన చేతిని ఉంచాడు మరియు అక్యూప్రెజర్ పాయింట్ను అణిచివేస్తుంది. జార్జ్ ఆలివర్ మళ్లీ నొప్పికి కారణం కార్ల్ అరుస్తూ తన స్పృహలోకి వచ్చాడు. సైమన్ మరియు నవీన్ లాల్వానీ ఆరవ్ అలాంటివారు చిత్రహింసలు చూసి గుండెలవిసేలా వణికిపోయారు. జార్జ్ ఆరవ్ లాగా క్రూరంగా ఉంటాడని తెలుసు. ఆలివర్ని అలా హింసిస్తున్నాడు. జార్జ్ ఆలివర్ 5 నిమిషాల్లో మరణిస్తాడు. ఆరవ్ అడుక్కోవడం మొదలుపెడతాడు. అక్కడ పదునైన కలప ఇరుక్కుపోయింది కానీ మనస్సుకు సహాయపడే ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంది. తీవ్రమైన నొప్పిని సూచిస్తుంది. దానివల్ల ఆ యోధుడు చాలా బాధపడ్డాడు. నేను అరవడం మొదలుపెట్టాను మరియు ఉండవచ్చు. జార్జ్ ఆలివర్కి అలాంటిదే జరిగింది. మొదటి విషయానికి ఏంటంటే అరబ్బులు ఆమెతో చాలా క్రూరంగా ప్రవర్తించాడు. ఒకరు స్పృహ కోల్పోయినప్పుడు మరొకరు హింసించారు. అతను వెళ్ళినప్పుడు అరబ్బు వెంటనే అతన్ని బ్రతికించాడు మరియు ఆమెను మళ్లీ హింసించడం ప్రారంభించాడు. దాని కారణంగా జార్జ్ ఆలివర్ ఇప్పుడు ఆ బాధను అనుభవిస్తున్నాడు. బాధతో విలపిస్తూ తట్టుకోలేకపోయాడు. ఆమె ఆరవ్తో, సరే సరే, నేను మీకు చెప్తాను. నేను మీకు ప్రతిదీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను కానీ దయచేసి మిమ్మల్ని మీరు చాలా హింసించకండి. ఇది జార్జ్ ఆలివర్ చెప్పారు. ఆరవ్ వింటూ తన చెయ్యి ఆపాడు కానీ ఆ సూటి చెక్క ఇప్పటికీ జార్జ్. దీని తర్వాత అది ఒలివర్ మెడలో పొందుపరచబడింది. ఆరవ్ మొహం మీద చిరునవ్వుతో జార్జ్ చాలా త్వరగా ఆలివర్తో చెప్పాడు. విధేయత పోయింది. ఇది నా మొదటిది. దీని నుండి నిజం పొందడానికి నాకు ఒక మార్గం ఉంది. ఇంకా ప్రమాదకరమైన పద్ధతులు ఉన్నాయి. బాగా చెప్పు ఆరవ్. జార్జ్ ఆలివర్ శరీరంలో ఒక వణుకు అతనిలో నడుస్తుంది. ఆరవ్కి ఏమీ చెప్పకూడదని నిర్ణయించుకున్నాడు కానీ ఈ క్రూరమైన వ్యక్తి చిత్రహింసలు అతనికి నిజం గ్రహించేలా చేసింది. జార్జ్ ఒలివా మాట్లాడవలసి వచ్చింది ఆరవ్తో మాట్లాడుతూ, నేను నల్లని వస్త్రాన్ని. నేను కూటమి మరియు వారి కోసం పని చేస్తున్నాను. ఆ శిథిలాల లోపల ఉన్న సమాధి నాకు మాత్రమే గుర్తుంది. గురించి చెప్పి అక్కడి నుంచి తెలుసుకున్నాం. ఈ సమాధి సైమన్ కుటుంబానికి చెందినదని చెప్పబడింది. ఈ విషయానికి మా కూటమికి తెలియనప్పటికీ ఈ సమాధితో లాల్వానీ కుటుంబానికి కూడా సంబంధం ఉందని. ఆపై బ్లాక్ రోప్ అలయన్స్ ప్రజలు మరియు మనం కలిసి ఒక ప్లాన్ వేసుకున్నాం. సైమన్ కుటుంబంతో కలిసి వ్యాపారం చేస్తా మరియు ఈ ప్రణాళిక ద్వారా మేము సైమన్ కుటుంబంలో భాగం. దగ్గరికి వెళ్లి ఒకరోజు కార్ల్ సైమన్ని చూశాను. ఆ టోకెన్ని రహస్యంగా చూసింది. ఆ టోకెన్ యొక్క ఫోటో కూడా తీయబడింది మరియు తరువాత కూటమిలోని ప్రజలు తమ యోధులను పంపిన రోజు ఉపయోగించి ఆ టోకెన్ను దొంగిలించాడు మరియు ఆ టోకెన్ను మరొక టోకెన్తో భర్తీ చేసింది కానీ మేము ఆ టోకెన్ను సరిగ్గా ఉపయోగించినప్పుడు చూసే సరికి సగం సగం మాత్రమే అని అర్థమైంది టోకెన్ కానీ అది మాకు తెలియదు ఏ కుటుంబానికి రెండవ టోకెన్ ఉంది. ఆ టోకెన్ యొక్క శక్తితో మేము మరొకదాన్ని సృష్టించాము. పూర్తి అయిన టోకెన్ను తయారు చేసింది మనకు చాలా మంది యోధులు కావాలి. మా కూటమి నుంచి ఎప్పటి నుంచో చంపాల్సి వచ్చింది. అప్పటి నుంచి యోధులపై దాడి చేయడం ప్రారంభించింది జర్మనీ. జార్జ్లో ఈ గందరగోళం ఉంది. ఆలివర్, ఆరవ్ మాటలు విన్న తర్వాత ఇప్పుడు మెల్లగా విషయానికి అంతా అర్థం కావడం మొదలైంది. కార్ల్ సైమన్, అదే జార్జ్ ఆలివర్ని వింటున్నాడు. వెంటనే ఆ టోకెన్ తీసి మీ శక్తిని ఆమెలో ఉంచడానికి ప్రయత్నించండి మరియు వెంటనే కల్ సైమన్ యొక్క శక్తి టోకెన్కు తగిలితే ముక్కలు ముక్కలవుతుంది. ఆ టోకెన్ చెడు రంగు పొడి యొక్క ఈ కాలానికి వెళుతుంది. నాతో ఈ రకమైన ద్రోహం ఏం జరిగిందో చూసి కార్ల్ సైమన్ చాలా సంతోషించాడు. కోపం వస్తుంది. అతను తనలాగే భావించాడు ఈ మనిషిని ఇప్పుడే చంపేయండి మరియు అతను ఉండవచ్చు. ఆరవ్ లేకపోతే ఇలాంటివి చేసి ఉండేవాడిని. ఇది జరిగి ఉండేది కానీ ఈ సమయంలో సైమన్ చాలా ఉంది అధ్వాన్నంగా ఉన్న వ్యక్తి. అతను నాకు అత్యంత సన్నిహితంగా భావించే వ్యక్తి. అతనికి ద్రోహం చేశాడు కానీ అతని కోసం అందుకే కర్తవ్యం ప్రతి బంధానికి మించినది. ఈ విషయానికి అతనికి తర్వాత తెలిసినా అతను జార్జ్ ఆలివర్ని కూడా చంపేస్తాడు. ఈ సమయంలో కార్ల్ సైమన్ కళ్ళు కోపంగా ఉన్నాయి. ఈ సమయంలో ఆరవ్ కూడా ఎర్రగా మారిపోయాడు.
అతను చాలా కోపంగా ఉన్నాడు మరియు అతనికి తెలుసు నాగ వంశానికి పూర్వీకుల సమాధి ఎంత. ఈ కారణంగా ఆరవ్ జార్జ్ మరింత ముఖ్యమైనది ఒలివర్ వైపు చూస్తూ తన క్రూరత్వాన్ని చాటుకున్నాడు. తన స్వరంలో, మీది, మీది అంటాడు. బ్లాక్ రోబ్ అలయన్స్కి చాలా ధైర్యం ఉంది నా ఎప్పుడు, కొడుకు, అతను సర్పవంశంపై తన దృష్టిని పెట్టాడు. నా పూర్వీకులు ఈ నల్లని వస్త్ర కూటమి మీది నియంత్రించే బ్లాక్ స్పిరిట్ కమ్యూనిటీకి నాశనం చేయడంలో దాదాపు విజయం సాధించింది మీ ఈ కూటమి ఇప్పుడు మనుగడ సాగించగలదు. నాకు అంతా అర్థమైంది కానీ ఈ విషయానికి నాకు తెలియదు ఇందులో దెయ్యం ఎక్కడ ఉందో అర్థం కావడం లేదు. ఆరవ్కి ఇది విన్నాక వచ్చాను అతని దృష్టిలో జార్జ్ ఆలివర్ హత్య బ్రింగింగ్ మీరు బ్లాక్ రోబ్ అలయన్స్ అని చెప్పారు మా కూటమి చాలా బలహీనంగా ఉందని మీరు భావిస్తున్నారు. జర్మనీ మరియు మిమ్మల్ని నియంత్రిస్తుంది ఇంతకీ మన కూటమి బలం చూసారా? ఈరోజు నన్ను చంపినా మా కూటమి బలం చూసి మీరు చచ్చిపోయారు. మీరు వేడుకుంటారు మరియు దెయ్యం విషయానికొస్తే, ఆమె ఖచ్చితంగా చనిపోతాడు. జార్జ్ ఆలివర్ ఖచ్చితంగా చనిపోతాడు. నేను మాట్లాడటం పూర్తి చేశాను మరియు తరువాత నేను చూసింది అతని తల పుచ్చకాయ లాగా పగిలిపోయింది మరియు దాని అందరి దృష్టి మరల్చే సరికి తక్షణ మరణం సంభవించింది మేము వాటిని తీసుకున్నప్పుడు, మేము వాటిని జార్జ్ ఆలివర్స్గా చూస్తాము. జార్జ్ దీక్షిత్ వెనుక నిలబడి కనిపించాడు. ఆలివర్ని చంపడానికి దీక్షిత్ మీ చేతుల చప్పట్ల మధ్య జార్జ్ ఆలివర్ తల తీసుకోబడింది లేదా దీక్షిత్ బలం మునుపటి కంటే పెరిగింది ఇప్పుడు అతను ఎప్పుడైనా మార్షల్ ఆర్ట్స్ కావచ్చు మరియు ఈ శక్తి ప్రభావం కారణంగా, జార్జ్ ఒలివర్ తల చిరిగిపోయింది. జార్జ్ ఆలివర్ చాలా శక్తివంతమైన నిపుణుడు కూడా దీక్షిత్ను ఓడించేంత శక్తి ఆయనకు లేదు. ఆరవ్తో ఎలాగైనా దాడులను తట్టుకోగలడు దీక్షిత్ కూడా ఇక్కడ నివసించడం ద్వారా చాలా క్రూరంగా మారాడు. ఇంతకు ముందు మనుషులను చంపాలని అనుకున్నాడు చంపడం పెద్ద నేరం కానీ అది మ్యాచ్లు సాగుతున్న కొద్దీ అతని భావాలు కొంచెం మారిపోయింది కానీ అతని కోసం ప్రజల జీవితం అతను ఆట కాదు ఆరవ్ని కలిసినప్పటి నుంచి ఆమె ఆరవ్ని చంపుతూనే ఉంది. నేను ఆరవ్ యొక్క ఉద్వేగాన్ని చూస్తున్నాను. ఒకరి జీవితం ఏమీ కాదు. అతను ఇలాగే ఉన్నాడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లేవాళ్లను చంపడం కూడా సాధ్యం కాదు. ఎవరైనా అతని శత్రువు అయితే అతన్ని చంపండి మరియు తన ఎదురుగా వస్తే ఎప్పటికీ తప్పించుకోలేడు. అతని శత్రువు తిరిగి రాలేడు చనిపోవాలి. ఇది ఆరవ్ నియమం మరియు అందుకే దీక్షిత్ మీద కూడా కొంచెం ఆరవ్ ఉన్నాడు. ప్రభావం చూపింది దీక్షిత్ ఆరవ్ని తన స్నేహితుడిగా భావించాడు కానీ జార్జ్ ఆలివ్ ఆరవ్ మరణం గురించి మాట్లాడిన వెంటనే జార్జ్ ఆలివ్ వెంటనే అతన్ని చంపాడు అదే కల్ సైమన్ మరియు నవీన్ లాల్వానీ కూడా దీక్షిత్ అంత బలాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఈ విషయానికి వారికి ముందే తెలిసినా దీక్షిత్ చాలా శక్తివంతుడు కదా కానీ దీక్షిత్ యొక్క ఒక్క దాడి యొక్క శక్తి కాలాన్ని చూసి అతను కూడా ఆశ్చర్యపోయాడు సైమన్ మరియు నవీన్ లాల్వానీ ఇద్దరూ మార్షల్స్ కళలు తక్కువ తరగతి మాత్రమే. సాధారణ డివిజన్ యొక్క యోధుడిగా మారడం ద్వారా మాత్రమే వాటిలో ఒకటి కేవలం అడుగు దూరంలో ఉంది దీక్షిత్కి దీన్ని నిర్వహించడం కష్టం దీక్షిత్ ప్రారంభ మార్షల్ ఆర్ట్స్ సెయింట్ లాంటివాడు. ఆరవ్ శక్తివంతంగా ఉన్నాడు మరియు తర్వాత లోతైన శ్వాస తీసుకున్నాడు. దాన్ని తీసుకుని ముగ్గురిని విడిచిపెట్టమని అడుగుతాడు అనంతరం ముగ్గురు కారులో కూర్చుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్ల్ సైమన్ మళ్ళీ బయటకు వస్తున్నాడు అని అడిగినప్పుడు, కల్ సైమన్ అభ్యర్థనకు ఆరవ్ అంగీకరించాడు. మరియు ఆమె ఇకపై కార్ల్ సైమన్ వెళ్లలేదు ఒకవైపు ఆరవ్ మాన్షన్కి వెళ్తున్నారు మందిరానికి మరియు అవతలి వైపుకు బయలుదేరారు భారతదేశంలోని ఢిల్లీలోని రాయల్ క్యాపిటల్ కంపెనీ ప్రస్తుతం రాయల్ బంగ్లాలో 40 నుండి 45 ఏళ్లు అక్కడ ఒక మధ్య వయస్కుడు నిలబడి ఉన్నాడు. యోధుడిలా నల్లని దుస్తులు ధరించారు మరియు దానిపైన ఒక నీలం అతను మోకాళ్ల వరకు కోటు ధరించాడు. మనిషి కాస్త చీకటిగా ఉన్నాడు కానీ అతని కళ్ళు డేగ కళ్ళ వంటివి ఆ వ్యక్తి వెనుక దాదాపు 40 నుంచి 50 మంది యోధులు ఉన్నారు. బట్టలు వేసుకున్న ప్రజలు అక్కడ నిలబడి ఉన్నారు అక్కడ అందరి శరీరం నుండి వెలువడే శక్తి ద్వారా బంగ్లాలో కార్తీక్ ఒత్తిడికి లోనయ్యాడు కీర్తి మహి మరియు ఐశ్వర్య ఆ బంగ్లా నుండి వచ్చారు రక్షణలో సింగ్ కుటుంబం సాధారణంగా ఉంది అంగరక్షకులు ఉన్నారు కానీ ఈ యోధుల ముందు ఉన్నారు అతను మనుగడ సాగించలేకపోయాడు మరియు ఈ యోధులందరూ ఈ సమయంలో కార్తీక్ అతడిని హత్య చేశాడు ఆ ముగ్గురి ముందు రాయిలా ఈ సమయంలో కూడా కార్తీక్ చాలా ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. వాళ్ళందరి నాయకుడి వైపు చూస్తూ అడిగాడు అన్ని తరువాత, మీరు మరియు మీ ధైర్యం ఎవరు? మన సింహ వంశం ఎలా దాడి చేసింది? మీలో ఎవరికైనా మీ జీవితం కావాలా? ముక్కుసోటి ముఖంతో ఇక్కడికి వచ్చేవాడు సుందరం కాదా? అయితే క్షేమంగా ఉండాలంటే వెళ్దాం. అవును అయితే, మీరు నిశ్శబ్దంగా ఇక్కడ
నుండి బయటపడండి. నువ్వు ఇలా చేస్తే నేను కూడా మర్చిపోతాను. మీరు మా అంగరక్షకులను చంపారు. దాలా కార్తీక్ ఇక్కడ తన మెదడును ఉపయోగిస్తున్నాడు. అతను ఇక్కడ ఒంటరిగా లేడని అతనికి తెలుసు. అతనితో పాటు ఒక కుమార్తె మరియు ఇద్దరు స్త్రీలు ఉన్నారు. వాటిని సురక్షితంగా ఉంచడం అతనికి చాలా ముఖ్యం. ఆరవ్ ఇక్కడ ఉన్నప్పుడు అది ముఖ్యమని ఆమెకు తెలుసు. వస్తాడు మరియు ఈ దాడి గురించి అతనికి తెలుస్తుంది. అతను చేయగలిగితే అతను తన ప్రజల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడు. కానీ దానికోసం వారు తమను తాము ఇవ్వాలి. మనం భద్రంగా ఉంచుకోవాలి. అందుకే కార్తీక్ ఆ వ్యక్తికి దూరంగా ఉన్నాడు. నేను ప్రేమగా మాట్లాడుతున్నాను, లేకపోతే అతను కూడా ఈ అనుభూతి చెందుతాడు. ఆ వ్యక్తిపై నాకు చాలా కోపం వచ్చింది. మరియు ఏమైనప్పటికీ ముందు ఉన్న వ్యక్తి అతని కంటే బలవంతుడు. కార్తీక్ మాట విన్న తర్వాత కూడా అంతే. వ్యక్తి అవును 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 చాలా నవ్వడం ప్రారంభిస్తాడు. చాలాసేపు నవ్విన తర్వాత ఆ వ్యక్తి ఒక్క అడుగు వేశాడు. మరియు కార్తీక్ దృష్టిలో చూస్తున్నప్పుడు మీరు ఏమనుకుంటున్నారో చెప్పు. నువ్వు ఇంకా నాతో మాట్లాడగలవా? కాబట్టి నేను సింగ్ కుటుంబాన్ని గౌరవించాను. అయితే ఇన్నాళ్లు అగ్రస్థానంలో కూర్చున్నా మీరు చాలా గర్వంగా ఉన్నారు. మీ సింహరాశి అని మీరు అనుకుంటున్నారు. కుటుంబం అత్యంత శక్తివంతమైనది, కానీ మీ సింహవంశం కంటే శక్తివంతమైనది. ప్రజలు ఈ ప్రపంచంలో నివసిస్తున్నారు మరియు బహుశా ఇది ఇప్పుడు మీరు మీ మాటల పర్యవసానాలను అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు లియో కుటుంబానికి చెందినవారు. ఆ పనికిమాలిన రాజు తనకంటే శక్తివంతమైన వ్యక్తిని ఓడించాడు. తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేలా ప్రజలను రెచ్చగొట్టారు. ఆ తర్వాత ఆ వ్యక్తి తిరగబడి తన మనుషులందరినీ చంపేశాడు. చూసి వాటిని ఆర్డర్ చేస్తాడు. అక్కడ నిలబడి మీ అందరితో నా నోరు ఏమి చెబుతోంది? చూస్తూ ఉండండి మరియు వాటిని పట్టుకోండి. ఆ వ్యక్తి ఆజ్ఞ విని అందరూ యోధులు తమను ఉపయోగించుకున్న వెంటనే ఒక అడుగు ముందుకు వేసి ఆపై వారు చివర్లో కూడా బలవంతపు స్వరం వినిపిస్తోంది. మరి ఎవరు పుట్టారో చూద్దాం. ఒక్క అడుగు ముందుకు వేసినా నువ్వు పెరిగితే నీ స్నేహితులందరినీ చంపేస్తావు. నేను వచ్చినప్పటి నుండి చంపబడతారు. నేను చాలా పెద్దదాన్ని విసురుతున్నాను. అవును, మీకు ధైర్యం ఉంటే వాటిని కూడా తాకండి. ఈ శబ్దం వినిపించినట్లు నాకు చూపించు. ఆ వ్యక్తి మరియు అతని సహచరులందరూ వెనక్కి తిరిగి చూశారు. అప్పుడే గేటులో నుంచి ఒక యువకుడు లోపలికి వచ్చాడు. ఆ యువకుడికి ఏం జరిగినట్లుంది? నలుపు రంగులో ఉన్న మరో 50 మంది పురుషులు వెనుక ఉన్నారు. ఆ యువకుడు డ్రెస్ వేసుకున్నాడు. ఉనికి చాలా ప్రమాదకరమైనది కూడా. చాలా మంది నుంచి ఒత్తిడి కూడా వస్తోంది. ఇది బాలుడిపై ప్రభావం చూపలేదు అని ఆ అబ్బాయి మరియు ఆ అబ్బాయితో వచ్చారు. ఇతర వ్యక్తులపై ఒత్తిడి తీసుకురావడం. నేను ఆ అబ్బాయి ఒత్తిడిని అనుభవించాను. ఇతరుల ముఖ కవళికలు మారాయి ఉన్నారు మరియు వారి నాయకుడి ముఖం పాలిపోయింది. నాయకుడు వెంటనే బాలుడిని శాంతింపజేశాడు. చూడు, నువ్వు ఎవరో మాకు తెలియదన్నారు, కానీ మాకు ఉద్దేశ్యం లేదు. మేము మిమ్మల్ని బాధపెడితే మీ పేరు ఏమిటి? మా కూటమిలోని శక్తివంతమైన వ్యక్తుల గురించి మీకు ఏమి తెలుసు? మీకు తెలుసా? ఓహ్ క్షమించండి, నేను బహుశా నా మాట మీకు చెప్పాను. నా పేరు అలోక్ మరియు మేము అని పరిచయం చేయలేదు. అలోక్ బ్లాక్ రోబ్ అలయన్స్ నుండి వచ్చాడు. ఇది చాలా అర్థమైంది. ఎదురుగా ఉన్న వ్యక్తి అంతకన్నా ఎక్కువేనని చెప్పారు. అతను శక్తివంతమైనవాడు కాబట్టి అతను అతనికి ఎక్కువ ఇవ్వడు చెబుతున్నాడు. కానీ ఇప్పటికీ అతను తన గుర్తింపు గురించి మాట్లాడుతున్నాడు మరియు కూటమి పేరు చెప్పడం ద్వారా మీరు ఈ వ్యక్తిపై ప్రభావం చూపుతారు. ఒత్తిడి చేయాలనుకున్నాడు. అతను నమ్మాడు, ఎవరైనా ఎంత శక్తివంతుడైనా సరే. శక్తివంతమైన కూటమి లేదా సంస్థ నుండి ఎవ్వరూ మనిషిని ఎదుర్కోవటానికి చాలా ఎక్కువ పెద్ద సంస్థలను కలవరపెట్టదు. మరియు బహుశా అతను ఆలోచించడం సరైనది, ఎందుకంటే ఇది ముందు ఉన్న ఇతర వ్యక్తులకు వర్తింపజేయడానికి ఉపయోగిస్తారు. ఈ అబ్బాయి ఎవరో కాదు, ఈ అబ్బాయి కాదు, కానీ వాసుకి సర్ప వంశానికి వ్యతిరేకం. ఆ వ్యక్తి మాటలు విన్న తర్వాత పెద్దగా అరిచాడు. నవ్వుతో అవును అవును సంతోష కన్నీళ్లు. నువ్వు ఎవరో నాకు పట్టింపు లేదు. ఏ సంస్థ నుండి లేదా ఏ అమెరికా నుండి? మీరు వీటిలో దేనినైనా తాకినట్లయితే నేను ప్రయత్నిస్తే నేను మీ చేతిని వేరు చేస్తాను. మరియు నేను తమాషా చేసి మాట్లాడటం లేదు. నన్ను తెలుసుకోవడం విషయానికొస్తే అంతా మీదే. కూటమిలో యోధుడు లేడు. మీరు నాకు తెలుసా మరియు కూటమి పేరు గురించి మాట్లాడుతున్నారు. ఆమె మీదే అని చెప్పి నన్ను భయపెడతావు. కూటమి నాయకుడు కూడా అది చేయలేడు. మరియు మార్గం ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇప్పటికే ఉన్నారు. మరణం యొక్క ఫలితాన్ని అంగీకరించారు. చావడానికి సిద్ధపడండి అంతే. వెంటనే మెరుపు కంటే వేగంగా రుద్రుడు నేను వచ్చి అలోక్ ముందు నిలబడ్డాను. అలోక్ ముందు వెళ్లడానికి రుద్రలాగా అతను సిద్ధంగా ఉన్నప్పుడు అతను రుద్రుని పాదాల దగ్గర ఉన్నాడు.
మెరుపు వచ్చింది మరియు క్షణంలోపే అలోక్ ఎదురుగా రుద్ర నిలబడి ఉన్నాడు. వాటి మధ్య దూరం 1 మీటర్ మాత్రమే. వెంటనే అలోక్ రుద్ర తనకు చాలా దగ్గరయ్యాడు. చూసేసరికి ముఖం రంగుపోయింది. నిలబడి నేలపై వెనక్కి పడిపోతాడు. రూడ్ని చూడగానే అలోక్కి ఆ విషయానికి అర్థమైంది. ఎదుటి వ్యక్తి తనకంటే బలవంతుడు. కాని ఇప్పుడు రూడ్ స్పీడ్ చూసిన తర్వాత అలోక్కి ఈ విషయానికి అర్థమైంది. ఎదురుగా ఉన్న వ్యక్తి అమరవర్గం అని చెప్పబడింది. అలోక్ కూటమిలో చేరినందున యోధుడు. అనేక శక్తివంతమైన అమృత స్థాయి యోధులు. వారు తమలో తాము మరియు రుద్రుల మధ్య పోట్లాడుకోవడం చూసింది. స్పీడ్ వారిలాగే ఉంది, లేదా నేను వారి కంటే బాగా చెప్పాలా? తక్కువ అమరవర్గం అయిన రుద్ర కూడా మరింత శక్తివంతమైనది. పసుపు వృత్తం యొక్క యోధుడు. అతని ఈ శక్తి రుద్ర బ్లాక్ రోబ్ అలయన్స్లో ఎక్కువ భాగం అయితే నిపుణుడిని చంపి ఉండవచ్చు. బ్లాక్ రోబ్ అలయన్స్లో రుద్ర కంటే ఎక్కువ ఆ శక్తిమంతులే. రుద్ర అలోక్ వద్దకు వచ్చారు. తన గొంతులో క్రూరత్వంతో అన్నాడు, మార్గం ద్వారా మీరు ఇక్కడికి రావాలని అనుకోలేదు, అవునా? మీరు తక్కువ ర్యాంక్ ఉన్న వ్యక్తిని పొందిన తర్వాత మీరు ఒక యోధుడిని కనుగొంటారు. రండి, కనీసం మీరు ఇంత చేయండి. మీరు చాలా బలంగా ఉండటం చాలా అదృష్టం. యోధుడి చేతిలో నేను చాలా చనిపోవాలి. ఇలా చెప్పి రుద్ర చేయి చాచాడు. అలోక్ని మెడ పట్టుకుని గాలిలోకి లేపింది. రుద్రుని పట్టు నుండి తప్పించుకోవడానికి కాంతిని ఇస్తుంది. నేను చాలా కష్టపడ్డాను, కానీ అది అలా కాదు. ప్రతి సెకను రుద్రతో చేయగలిగాడు. దీంతో పట్టు మరింత బలపడింది. ఇప్పుడు అలోక్ నీళ్లు లేని చేపలా కష్టపడుతున్నాడు. చాలాసేపు ప్రయత్నించినా అక్కడే ఉండిపోయింది. అలోక్ రుద్ర పట్టు నుండి తప్పించుకోలేకపోయాడు. నేను అతని పట్టులో చనిపోయాను. శరీరం అకస్మాత్తుగా వదులుగా మారింది మరియు అతను నేను నా చేతులు మరియు కాళ్లను కొట్టడం కూడా ఆపివేశాను. దీంతో అలోక్ చనిపోయినట్లు స్పష్టమైంది. అలోక్ చనిపోయిన వెంటనే రుద్ర తన సహోద్యోగులను చూస్తూ ఏదో సూచిస్తున్నాడు. రుద్ర సంకేతం అందుకున్న వెంటనే అతని స్నేహితులు మరియు అలోక్ యొక్క ఇతర స్నేహితులు అందరూ రెప్పపాటులో ఘోరమైన దాడులు చేస్తాయి. అక్కడ నేలంతా రక్తంతో తడిసిపోయింది. అలోక్ మరణం తర్వాత ఎవరికీ ధైర్యం చాలలేదు. దీంతో వారితో గొడవపడే అవకాశం లేకపోయింది. తక్కువ సమయంలో అందరినీ చంపేసింది. అందరినీ చంపిన తర్వాత వెళ్ళిపోయాడు. రుద్ర యొక్క మిగిలిన సహచరులు వారి మృతదేహాలను పారవేస్తారు. అదే రుద్ర తిరగడం మొదలెడతాడు మరియు కార్తీక్ మొదలవుతుంది. సార్, మీరు మాకు సమాచారం ఇచ్చారు అని చెప్పారు. నన్ను గమనించి దాని గురించి చెబుతుంది. నాకు తెలిసిన వెంటనే నేను వెంటనే ఇక్కడకు వచ్చాను. కార్తీక్ రుద్ర ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెబుతారా? అంతకు ముందు కూడా వందలాది మంది బంగ్లాల బయట గుమిగూడారు. వాహనాలు ఆగిన శబ్దం మరియు ఆ కోపం మరియు శక్తివంతమైన స్వరం అందరికీ వినిపించింది. ఇంతకీ ఇక్కడికి వచ్చేంత ధైర్యం ఎవరికి ఉంది? వచ్చి ఇబ్బందులు సృష్టించే వారి నుంచి ఈ స్థలం పరిమితం చేయబడిందని ఇప్పటికే చెప్పబడింది మరియు చాలా మంది పురుషులు ఉంటే ఎందుకు? మేము ఇక్కడ ఉన్నప్పుడు ఈ శబ్దం రాలేదు. బంగ్లా మెయిన్ డోర్ నుండి వెంటనే విశ్వజీత్, శంకర్ గుప్తా, రిషబ్ జైన్ మరియు వాళ్ల స్నేహితులందరూ బంగ్లా లోపలికి వస్తారు. పాలక్ కారణంగా వారి సంఖ్య వందల్లో ఉంది. మొత్తం బంగ్లా మరియు బంగ్లా బయట రెప్పపాటు జనం గుంపుగా ఉంటే లెక్కిస్తే దాదాపు 1000 ఉంటుంది. ఈ దాడి తర్వాత అందరూ ఒక్కటయ్యారు. బంగ్లా భద్రత మరింత పెరిగింది. ఈ సమయంలో కాల్ సైమన్ దానిని ఆరవ్కి ఇచ్చాడు. మాన్షన్లో ఉండి ఒక గదిలో హాయిగా కూర్చున్నాడు. దీక్షిత్, నవీన్ లాల్వానీ ఈ గదిలోనే జన్మించాడు. కాల్ సైమన్, ముగ్గురు ఇందులో కూర్చున్నారు. దీనిపై ఆరవ్ ముఖంలోకి చూస్తూ ఉండగా సమయం చాలా ప్రమాదకరమైన వ్యక్తీకరణ. చాలాసేపు మౌనంగా ఉన్న ఆరవ్ స్లో అయ్యాడు. కానీ నవీన్ లాల్వానీ నుండి తీవ్రమైన స్వరంలో జర్మనీలో నవీన్ పూరి బ్లాక్ రోబ్ అడుగుతాడు. కూటమికి అన్ని ఆధారాలు వివరాలను కనుగొనండి. ఇప్పుడు ఈ లైన్ మీ తలపై కూర్చుంటుంది. దాని అసలు విలువను చూపించాలి. నవీన్ లాల్వానీకి ఈ విషయానికి చెప్పాక ఆరవ్ దీక్షిత్ వైపు చూస్తూ సీరియస్ గా అన్నాడు, మా 12 మంది నిపుణులు ఈ భవనంలో ఉన్నారు. నాకు కాల్ చేయండి. ఇప్పుడు జర్మనీ మొత్తం మరణాన్ని చూస్తుంది. ఈ బ్లాక్ రోబ్ కూటమి అయితే ఆర్గీ డ్యాన్స్ జర్మనీ నుండి నిర్మూలించబడలేదు మరియు విసిరివేయబడింది. నా పేరు డెవిల్ కూడా కాదు. అది దీక్షిత్ కంటే ఎక్కువ. ఆరవ్ కాల్ సైమన్ మరియు నవీన్ చెప్పిన తర్వాత లల్వానీని చూసి అవునన్నాడు. మీరిద్దరూ వినండి. ఇప్పుడు మిమ్మల్ని దాచుకునే సమయం వచ్చింది. శక్తులను బయటకు తీసుకురావడానికి ఇది సమయం. అయితే ఇప్పుడు మీరు మీ నిపుణులలో ఒకరిని దాచారు. అలా ఉంచితే నాకంటే హీనంగా ఎవరూ ఉండరు. ఆరవ్ ఇద్దరి మాటలు విన్న తర్వాత గాఢంగా ఊపిరి పీల్చుకోండి మరియు ఒకరినొకరు చూసుకోండి మరియు అప్పుడు ఆరవ్ వైపు చూస్తుంటే నేనే దీక్షిత్ తల ఊపాడు. అది కూడా సరే మరియు అంటూ అక్కడి నుండి కాల్ సైమన్ వెళ్ళిపోయాడు. నవీన్ లాల్వానీ కూడా గది నుండి వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళిన తర్వాత ఆరవ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు.
హుయ్ శాంతించుకోవడానికి ప్రయత్నిస్తాడు మరియు ఆరవ్ అతను అని భావించినప్పుడు తేరుకున్నాక మెల్లగా కళ్ళు మూసుకుంటాడు. దానిని తెరుచుకోగానే నలుపు తనలో తాను చెప్పుకున్నాడు, రాబ్ అలయన్స్, మీరు నా కుటుంబం ఇప్పటి వరకు టార్గెట్ చేసి పెద్ద తప్పు చేశాను. కాబట్టి నేను చాలా ప్రశాంతంగా ప్రతిదీ నిర్వహిస్తాను ప్రయత్నిస్తున్నాను, కానీ ఇప్పుడు మీరు మీ పరిమితులను దాటిపోయారు, కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు అయినా అంతం కావాలి. నల్లజాతి ఆత్మ సంఘం మాత్రమే మీ వెనుక ఉంది. ఇంత చెప్పిన తర్వాత చేయి ఎందుకు ఉండకూడదు ఆరవ్? మీ విశ్వం రింగ్ లోపల నుండి ఒక గాజు ఆ సీసాలో ఉన్న 12 సీసాని బయటకు తీస్తుంది. ఆ సీసాలో గోల్డెన్ బ్రైట్ కలర్ పిల్స్ ఉన్నాయి. దాన్ని నలిపేస్తూ మెల్లగా గొణుగుతున్నాడు ఆరవ్. నేనైతే ఒకసారి గురుదేవ్ చెప్పాడని అంటారు, శక్తి జాగ్రన్ యొక్క శక్తులను సమతుల్యం చేయడానికి నేను ప్రక్రియను ప్రారంభిస్తే ఇలా 3 నెలల పాటు నిరంతరంగా చేస్తూ ఉండాలి, కానీ ప్రస్తుతం నాకు అంత సమయం లేదు. నేను నా అధికారాలను ఉపయోగించుకునే విధానం ఇది కాదా? పూర్వీకుల సమాధిని సమతుల్యం చేయడానికి నేను లోపల ఉన్నదాన్ని ఉపయోగించగలను. వారంలోని సమయం బయట ఒక రోజుతో సమానం. ఆరవ్ మెల్లగా తన గొణుగుడు మొదలు పెట్టాడు. నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ అప్పుడు అతను జతిన్ దేవ్ వాయిస్ పిల్లలకు వినిపిస్తోంది, మీరు మీ మనస్సును చాలా వేగంగా ఉపయోగిస్తున్నారు, కానీ మీరు అనుకున్నది కాదు. మీరు మీ అధికారాలను ఉపయోగించగలిగితే మీరు బ్యాలెన్స్ చేయాలనుకుంటే షార్ట్కట్లు లేవు. జతిన్ దేవ్ మాటలు విన్న తర్వాత దత్తత తీసుకోవచ్చు. క్షణం క్రితం ఆరవ్ ముఖంలో కనిపించిన చిరునవ్వు, ఆ చిరునవ్వు స్థానంలో ఆమె కనిపించకుండా పోయింది. ఒక నిరాశ అతనికి పట్టింది. అతను చాలా అర్థం చేసుకున్నాడు. దీన్ని చేయడానికి అతనికి 3 నెలలు పట్టింది. వెళ్తుంది, కానీ ఇప్పటికీ ఆ ఆశతో నిండి ఉంది. గురుదేవ్తో జతిన్ దేవ్ని ఏమి అడిగాడు? ఈ ప్రక్రియ యొక్క కాల పరిమితిని కొద్దిగా తగ్గించండి, అది సాధ్యం కాదా? అప్పుడే నేను నా శక్తిని సమతుల్యం చేసుకుంటాను. ఆరవ్కి ముందే నేను చేయగలను. ఏం సమాధానం చెప్పాలో తెలిసింది. అయినా ఆశ నిండిన స్వరంతో అన్నాడు ఆరవ్. ఈ విషయాన్ని జతిన్ దేవ్ని అడిగాడు. జతిన్ దేవ్ కూడా ఒక క్షణం విన్న తర్వాత ఆరవ్ అని కూడా తెలుసు కాబట్టి మౌనంగా ఉంటున్నారు. ఇంత తక్కువ ఎందుకు మాట్లాడుతున్నారు? కాసేపు మౌనంగా ఉండిపోయాక జతిన్ దేవా, ఆరవ్ మీ విధి గురించి పిల్లలు చెప్పేది అదే. నా స్థలం ఇక్కడ ఉంటే చాలా బాగుంది. ఎవరైనా ఉంటే అది బహుశా అతనికి అసాధ్యం. నేను కలిగి ఉంటాను, కానీ నేను మీ గడువును కోల్పోయాను. నేను చేయగలను, కానీ దాని కోసం మీరు చేయాలి. జతిన్ ముందుగా తన పూర్వీకుల సమాధికి వెళ్ళాలి. దేవ్ మాటలు విన్న తర్వాత ఆరవ్ కళ్ళు ఆమె ఊహించని విధంగా మెరిసింది. గడువును తగ్గించే అధికారం జతిన్ దేవ్కు ఉంది. ఏదో ఒక మార్గం ఉండాలి, కానీ జతిన్ దేవ్తో ఈ చర్చ విన్న తర్వాత చాలా ఉద్వేగానికి లోనవుతాడు. అతను వెంటనే ఉద్వేగభరితమైన స్వరంతో జతిన్ వద్దకు వెళ్తాడు. ఈ సమయ పరిమితి గురించి గురుదేవ్ దేవ్ని అడుగుతాడు. దాన్ని తగ్గించుకోవడానికి నేను ఏమి చేయాలి? ఆరవ్ని చూసి జతిన్ దేవ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. లోతైన స్వరంతో అతనిని తిట్టి ఉంటే చెప్తాడు, నువ్వు ఇలాగే ప్రవర్తిస్తుంటే నేను మీకు ఏ విధంగానూ సహాయం చేయను. అన్నింటిలో మొదటిది మీకు ఇప్పటికే చెప్పాను, మీరు మీ పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్ళాలి మరియు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే నేను మీకు చెప్తాను. దీని గురించి నేను జతిన్ దేవ్ పుస్తకంలో మీకు చెప్తాను. టాక్ విన్న ఆరవ్ సంతోషం వ్యక్తం చేశాడు. కంట్రోలు ఆరవ్కి తెలుసు ఈ విధంగా ప్రవర్తించి ఉండకూడదు. అందుకే ఇప్పుడు ఆరవ్ ఊపిరి పీల్చుకున్నాడు. పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది జరుగుతుంది, కానీ పూర్వీకుల సమాధులకు వెళుతుంది దానికి ముందు దీక్షిత్ కాలం సైమన్ మరియు లాల్వానీ అని అతనికి కొన్ని రోజులు చెబుతుంది. భంగం కలిగించవద్దు మరియు వారికి తెలియజేయండి. ఆరవ్ వెంటనే అతని స్పృహ సముద్రం లోపలకి వచ్చాడు. ఆరవ్ తన స్పృహ సముద్రంలోకి వెళ్ళినప్పుడు అది చూసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే అతని స్పృహ యొక్క సముద్రం తెరిచినప్పుడు అతని చైతన్య సముద్రమంత పెద్దది, కాని ఈ సమయంలో ఆ స్పృహ సముద్రంలో ఉంది. 3/2 ప్రాంతం పూర్వీకుల సమాధులతో చుట్టబడి ఉంది. మరియు ఆ పూర్వీకుడి సమాధికి అవతలి వైపు అతని వైపు బంగారు ఖడ్గం ఉంది. బంగారు కత్తి కూడా బంగారు ఈక యొక్క కత్తి. ఆ కత్తి మీద అరబ్ అని అంటారు. పెద్దగా పట్టించుకోకుండా వెంటనే పూర్వీకులు అరబ్ సమాధి లోపలికి వెళ్ళగానే పూర్వీకుల సమాధి లోపలికి అడుగు పెడితే దాని సూక్ష్మ రూపం అలాగే దాని వాస్తవికత ఆరవ్యని చూసి బాడీ కూడా అక్కడికి వస్తుంది అని తన ఆవేదన అనుకుని ఆశ్చర్యపోయాడు. సముద్రంలో ఉంచిన తరువాత అతను దానిలో ఎప్పుడైనా సూక్ష్మ రూపంలో కూడా ప్రవేశించవచ్చు, కానీ అతను ఆలోచించలేదు తన పూర్వీకుల సమాధి లోపల అని. ప్రవేశించిన వెంటనే అతని అసలు శరీరం దీనికి సంబంధించి ఆయన కూడా అక్కడికి చేరుకుంటారు. ఆలోచిస్తుండగానే జతిన్ దేవ్ అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అతనిని చూసి జతిన్ దేవ్ ఈ సమయంలో వస్తాడు. వాళ్ళు నవ్వుతున్నారు.
ఆరవ్ ఇతనే అని తెలుసు కాలమేమి ఆలోచిస్తుందో అందుకే వెలుతురు నవ్వుతూ ఆరవ్తో అన్నాడు మీ చైతన్య సముద్రంలో పూర్వీకులు ఇది నిజమైన సమాధి కాదు కానీ కాబట్టి పూర్వీకుల సమాధికి తీసుకురావడానికి మీడియం అనేది సాధారణ పదాలలో మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి ఒక తలుపు ఉంది చివరిసారిగా మీరు మీ పూర్వీకుల సమాధిలో ఉన్నప్పుడు కూడా వచ్చినప్పుడు కూడా చెప్పాను పూర్వీకుల సమాధి వేరే కోణంలో సృష్టించబడింది ఇది మీ మాటలలో జరిగింది ఇది వేరే కోణంలో ఉన్నప్పటికీ సూక్ష్మశరీరమా లేక ఆత్మయే తెలియబడును ఒక డైమెన్షన్ నుంచి మరో డైమెన్షన్కు ప్రయాణించవచ్చు కానీ మీరు ఈ పూర్వీకుల సమాధిలో ఉన్నారు కాబట్టి మీరు ఈ పూర్వీకుల యజమాని అయ్యారు కాబట్టి మీ స్పృహ సముద్రం నుండి సమాధి యొక్క పరిమాణం అందుకే మీరు పూర్వీకులు అయినప్పుడల్లా మీరు సమాధి వద్దకు వస్తే మీ అసలు శరీరం ఒక లెక్క ప్రకారం ఇక్కడికి కూడా వస్తా మీరు జీవన్మరణ పోరాటం చేస్తుంటే మరియు మీరు చనిపోబోతున్నారు దీన్ని నేరుగా ఉపయోగించే పూర్వీకుల సమాధి మీరు లోపలికి రావచ్చు తద్వారా మీ జీవితం కూడా రక్షించబడుతుంది వెళ్ళి మిమ్మల్ని మీరు పరిష్కరించుకుంటారు జతిన్ దేవ్ మాట్లాడటానికి సమయం లభిస్తుంది వినగానే ఇప్పుడే అర్థమైంది ఆరవ్కి అతని శరీరం అకస్మాత్తుగా ఇక్కడ ఎందుకు వచ్చింది ఆరవ్ తన పూర్వీకుల సమాధి వద్దకు వచ్చినప్పటికీ యజమాని అయ్యాడు కాని అతను ఇప్పటికీ ఉన్నాడు పూర్వీకుల సమాధి జతిన్ దేవ్ కంటే ఎక్కువ ఆరవ్కి ఈ మొత్తం విషయానికి తెలియలేదు ఆమె అర్థం చేసుకుంటే ఆమె జతిన్ దేవ్పై ప్రకాశిస్తుంది జతిన్ దేవ్ కూడా తన కళ్లతో చూడటం మొదలుపెట్టాడు ఆరవ్ మెరిసే కళ్లను చూడగానే అర్థమైంది అతను వారి నుండి ఏమి కోరుకుంటున్నాడు అందుకే అతను లోతుగా ఉన్నాడు ఊపిరి పీల్చుకుని ఆరవ్ వైపు చూస్తున్నాడు నేను చేసిన మొదటి పనిని తీవ్రంగా చెప్పు మీకు ఆ గోల్డెన్ పవర్ బ్యాలెన్స్ పిల్ ఇచ్చాడు వారిని బయటకు తీయాలనేది జతిన్ దేవ్ మాట ఆరవ్ ఏ మాత్రం సంకోచం లేకుండా విన్నాక గోల్డెన్ పవర్ బ్యాలెన్స్ పిల్స్తో నిండిన ఒకటి జతిన్ సీసా తీసి దేవ్కి ఇచ్చాడు జతిన్ దేవ్ వెంటనే ఆ బాటిల్ చేతిలోకి తీసుకున్నాడు ఆ బుల్లెట్లను పట్టుకుందాం జతిన్ దేవ్ ఒక్కసారి ఆ బుల్లెట్ల వైపు చూశాడు ఆపై అరబ్ వైపు మరోసారి చూస్తుంది కొంచెం తడబడుతూ మళ్ళీ అరబ్ని అడిగాడు మీరు ఖచ్చితంగా ఈ గడువును మిస్ అవుతున్నారా జతిన్ దేవ్తో హఠాత్తుగా ఇలా చేయాలనుకుంటున్నారా ప్రశ్న విన్న తర్వాత ఆరవ్ ముఖ కవళికలు వారు ఎందుకు మారారు జతిన్ దేవ్ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు అది జతిన్ దేవ్కి తెలుసా అని ఎందుకు అడుగుతున్నారు ఆరవ్ ఏం ఆలోచిస్తున్నాడో అందుకే వెంటనే ఈ ప్రశ్న నాకు తెలుసు ఇది విన్న తర్వాత మీకు కొంచెం వింతగా అనిపిస్తుంది కానీ నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను మీరు దీన్ని నిజంగా చేయాలనుకుంటున్నారా ఎందుకంటే మీరు దీన్ని నిజంగా చేయాలనుకుంటే కనుక ఇది మీకు చాలా బాధాకరంగా ఉంటుంది కానీ ఈ ప్రక్రియ ఈ సమయంలో మీదే ఒక నెల పరిమితిని తగ్గిస్తుంది మరియు మీరు ఈ ప్రక్రియను పూర్వీకుల సమాధి లోపల కూడా నిర్వహించవచ్చు మీరు మీ పూర్వీకుల సమాధిలో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు మీరు గడిపిన 2 నెలలు దీని ప్రకారం 8 రోజులు మాత్రమే నిర్ణయం తీసుకోనుంది నీది కానీ నాకు నువ్వు మళ్ళీ కావాలి ఈ ప్రక్రియ చాలా బాధాకరమైనదని నేను హెచ్చరిస్తున్నాను జతిన్ దేవ్ని ఒక క్షణం విన్న తర్వాత ఉండవచ్చు ఇక్కడ ఆరవ్ చాలా భయపడ్డాడు జతిన్ దేవ్ మాటలు అతనిని చంపే వరకు అది అతనికి తెలుసు కాబట్టి స్తంభింపజేయడం ప్రారంభించాడు అవతలి వ్యక్తి నొప్పి గురించి మాట్లాడుతుంటే నిజానికి ఆ నొప్పి దాదాపు ప్రాణాపాయం అది జరుగుతుంది కాని ఆరవ్ కళ్ల ముందు ఐశ్వర్య మరియు ఆమె అన్నయ్య మరియు కోడలు మహి వాళ్లందరి ముఖాలను చూసిన తర్వాత నా ముఖం గుర్తుకు వస్తుంది ఆరవ్ కళ్ళు మూసుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు కళ్ళు తెరిచిన తర్వాత జతిన్ దేవ్తో అన్నాడు నేను సిద్ధంగా ఉన్నాను ఆరవ్ యొక్క ఈ 3 మాటలు జతిన్ దేవ్ ముఖంలో చిరునవ్వు వచ్చింది అలాంటి నిర్ణయాలు జతిన్ దేవ్కు తెలుసు అందుకే తొందరపడి తీసుకోకూడదు ఆ ప్రశ్న వేసిన తర్వాత సైలెంట్ అయిపోయాడు ఆరవ్ కళ్ళు మూసుకుని చాలాసేపటికి అతను ఏమీ మాట్లాడకపోయినా అతను ఆగలేదు ఇది వారికి తెలుసు ఆరవ్ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది కానీ ఆరవ్ అతని నోటి నుండి ఈ 3 మాటలు విన్న తరువాత అతను కూడా జతిన్ దేవ్ చాలా సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు ఆరవ్ కూడా అతనిని నిజంగా తన శిష్యుడిగా అంగీకరించాడు ఆరవ్ని ఈ ప్రక్రియకు సిద్ధం చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూసిన జతిన్ దేవ్ ఆరవ్కి మరింత వివరించాడు హ్యూ సరే అప్పుడు నీది అని చెప్పింది శక్తులను సమతుల్యం చేయడానికి నేను కూడా ఈ ప్రక్రియలో మాకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఏమీ చేయనవసరం లేదు నేను ఈ మాత్రలు వేసుకుంటాను నేను దానిని పొడిగా మరియు తరువాత ఈ పొడిగా మారుస్తాను నేను దానిని ఒక పెద్ద టబ్ లోపల ఉంచుతాను మరియు అప్పుడు మీరు ఆ టబ్ లోపల కూర్చుని దానిని నానబెట్టండి
వర్తించు మరియు మీ శక్తిని కాయిల్ చేయండి. చక్రాల ద్వారా ప్రవహించడం ద్వారా సహస్రార చక్రం నుండి బయటకు లాగడం ప్రారంభించండి మరియు తరువాత నీ శక్తులన్నీ నీ సహస్రారం లూప్ నుండి బయటపడటం ప్రారంభించండి. కాబట్టి మీ శక్తులు సమతుల్యమవుతాయి మరియు ఈ ప్రక్రియ సుమారుగా పడుతుంది. ఇది 2 నెలలు పడుతుంది కానీ మీరు ఒక్క నిమిషం కూడా ఆ టబ్లోంచి బయటకు రాలేదు వెళ్ళిపోవచ్చు మరియు నేను మీకు మళ్ళీ చెప్పనివ్వండి ఈ ప్రక్రియలో నేను మీకు చెప్తాను ఇలా చేస్తే చాలా బాధపడుతుంది మీరు ప్రక్రియలో విజయం సాధిస్తే మీరు కొత్త జీవితాన్ని పొందుతారని అర్థం చేసుకోండి. జతిన్ దేవ్ మాటలు విని ఆరవ్ వెళ్ళిపోయాడు. తను నిర్ణయం తీసుకున్నాక తల ఊపుతున్నాడు. తయారు చేశాడు కానీ లోపల మళ్ళీ జతిన్ దేవ్ నొప్పి గురించి మాట్లాడాడు. ఇది విన్న తర్వాత అతను కొంచెం భయపడ్డాడు. కానీ అతనికి తెలుసు అతను ఈ ప్రక్రియలో విజయవంతమైతే అతను వెళితే అతను మరింత శక్తివంతం కాగలడు మరియు అతను శక్తివంతమైతే కనీసం అతనికి దగ్గరగా ఉన్నవారిని మరియు ఇంకా ఏమి రక్షించగలడు తన కుటుంబ హంతకులను ఏం చేస్తాడో తెలుసుకోండి. దీని గురించి ఆలోచిస్తే మనం మరణానికి కూడా ప్రతీకారం తీర్చుకోవచ్చు. ఆరవ్ తన మనస్సులో ఈ ప్రక్రియను పూర్తి చేస్తాడు. ఆరవ్ని కట్టిపడేసేవాడు. జతిన్ దేవ్ పూర్తిగా సిద్ధమయ్యాడు. లోతైన శ్వాస తీసుకోండి మరియు ఈ సీసాని ఉపయోగించండి. మూత తెరిచి లోపల నుండి మొత్తం 12 మాత్రలను తీయండి. ఆ బుల్లెట్లన్నింటినీ బయటకు తీస్తాడు. జతిన్ దేవ్ ఒక చేతిలో పట్టుకున్న తర్వాత మరో చేయి ఇలా కదుపుతున్నాడు. చేసిన వెంటనే ఆరవ్ చేతి వేళ్లలో కదలిక ఉంది మరియు ఆ వేలుపై ధరిస్తారు. చాలా పెద్ద చెక్క లోపల రింగ్ టబ్ వస్తుంది. దీని తర్వాత జతిన్ దేవ్ అతని వద్దకు వెళ్తాడు. అరచేతిని తెరిచి టబ్ వైపు తిప్పండి మరియు మరుసటి క్షణంలో జతిన్ దేవ్ అరచేతిలో లోపల నుంచి బలమైన నీటి అలల శబ్దం రావడం మొదలైంది. మరియు అతని అరచేతి నుండి నీటి ప్రవాహం ప్రవహిస్తుంది. ఒత్తిడి బయటకు వస్తుంది మరియు అతని అరచేతి నుండి బయటకు వస్తుంది. నీటి కారణంగా కొంత సమయంలో అతను చెక్క తొట్టె పూర్తిగా నిండిపోయింది. జతిన్ దేవ్ తన పిడికిలిని కదిలించిన తర్వాత అన్ని మాత్రలను పొడిగా మారుస్తుంది. జతిన్ దేవ్ చేతిలో ప్రస్తుతం బంగారు నాణెం ఉంది. కలర్ పౌడర్ సిద్ధమైన తర్వాత ఆ పౌడర్ అంతా ఆ టబ్ లోపల పెట్టండి. ఆ టబ్ లోపల ఏముందో తర్వాతి క్షణంలో తేలిపోతుంది. నీరు బంగారు రంగులోకి మారడం ప్రారంభిస్తుంది. కొద్దిసేపటికే నీరు బంగారు రంగులోకి మారింది. దాని పని చేసిన తర్వాత ప్రకాశించడం ప్రారంభించింది. జతిన్ దేవ్ ఆరవ్ వైపు చూస్తూ అన్నాడు నేను ఇప్పుడు నీపై నా పని చేశాను. మీరు మీ అధికారాలను ఉపయోగిస్తున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు బ్యాలెన్స్ చేయగలరా లేదా తన పాయింట్ చెప్పిన వెంటనే జతిన్ దేవ్ లేరు. వెంటనే మీ పెద్ద తెల్లని ప్యాలెస్లో అదే జతిన్ దేవ్ మాటలు లోపలికి వెళ్తాయి. విన్నాక ఆరవ్కి ఇప్పుడు అర్థమైంది ప్రక్రియను పూర్తి చేయడానికి ఇది సమయం. అందుకే వెంటనే బట్టలు విప్పేశాడు. కొట్టిన తర్వాత ఆ పెట్టె లోపల కూర్చుంటాడు. ఆపై జతిన్ దేవ్ చెప్పినట్లు ఆరవ్ మొదట దీన్ని చేయడం ప్రారంభిస్తాడు. మీ శరీరం లోపల బంగారు రంగు నీరు శోషించడం ప్రారంభిస్తుంది మరియు మీ శరీరాన్ని వదిలివేస్తుంది. మీ జాతక చక్రాల ద్వారా లోపల ఉన్న శక్తి ఆపై జతిన్ దేవ్ ప్రకారం అతనిది మీ సహస్రార చక్రం నుండి శక్తి ఇప్పటికి అందరూ దాన్ని బయటకు తీయడం మొదలుపెట్టారు. ప్రక్రియ సాధారణంగానే ఉంది కానీ వెంటనే దీని శక్తి సహస్ర చక్రం నుండి వస్తుంది. అలా ఆరవ్ తన శరీరంలో ఆత్మను పొందాడు. ఇచ్చేవాడు తన శరీరంలో నొప్పిని అనుభవిస్తాడు. లోపల నుండి ఎముకలు పగులుతున్న శబ్దం ఆరవ్ వెంటనే ఈ బాధను అనుభవించడం ప్రారంభించాడు. నోరు తెరిచి గట్టిగా అరుస్తున్నాడు. ఆరవ్కి టైన్ వేలకొద్దీ అనిపించింది. దానిలోని ప్రతి భాగాన్ని కత్తితో దాడి చేయండి. అతని శరీరం లోపల ఉంది. నొప్పి క్రమంగా పెరుగుతుంది మరియు తదుపరి వెంటనే ఆరవ్ వెన్నుపాము లోపల నుండి రక్తం కారడం ప్రారంభించింది. ఇప్పటి వరకు ఎవరు బయటకు రావడం ప్రారంభించారు. అర్ఫ్ వెంటనే అతని చర్మం నుండి బయటకు వచ్చాడు. చతుష్టయం బట్టలు తీసేసి ఆ టబ్ లోపలికి వచ్చింది. చంపిన తర్వాత జతిన్ దేవ్ లాగా కూర్చుంటాడు. ఆరవ్ చెప్పినట్లే చేయడం మొదలుపెడతాడు. బంగారు రంగులో ఉండే ఈ నీటిని తాగిన మొదటి వ్యక్తి అతనే. మీ శరీరం లోపల శోషించబడటం ప్రారంభమవుతుంది మరియు అప్పుడు మీ శరీరం లోపల ఉన్న శక్తి మీ జాతక చక్రాలలోకి ప్రవహిస్తుంది ప్రారంభించి. ఆపై జతిన్ దేవ్ అన్నారు తదనుగుణంగా మీ అన్ని అధికారాలను ఉపయోగించండి. సహస్రారం చక్రం నుండి బయటకు వెళ్లడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు అన్ని ప్రక్రియలు యథావిధిగా సాగుతున్నాయి కానీ సహస్రార చక్రం నుండి దాని శక్తి వెంటనే ఆమె బయటకు వెళ్ళినప్పుడు ఆరవ్ తన శరీరం యొక్క నొప్పిని అనుభవిస్తాడు. లోపల ఆత్మను కుదిపేసే బాధను అనుభవిస్తున్నాను. అతని శరీరం లోపల నుండి ఎముకలు ఉన్నాయి. ఈ నొప్పి పగిలిన శబ్దం చేయడం ప్రారంభిస్తుంది అనుకుని ఆరవ్ వెంటనే నోరు తెరిచాడు.
ఈ సమయంలో ఆరవ్ అనిపిస్తుంది వేయి కత్తులు పట్టుకున్నవాడిలా నడుస్తున్నాడు. అతని శరీరంలోని ఒక భాగంపై దాడి చేయడం లోపల నొప్పి క్రమంగా పెరుగుతుంది. ఇది వర్తించబడుతుంది మరియు మరుసటి క్షణం ఆరవ్ చదవబడుతుంది. ఎముక లోపల నుండి రక్తం రావడం ప్రారంభమైంది. ఆ రక్తం కూడా ఆరవ్ చర్మం నుండి బయటకు వచ్చింది. దీని కారణంగా అతని వెన్నెముక మొత్తం రక్తంతో నిండిపోయింది. మరియు రక్తస్రావం కారణంగా అది బంగారు రంగులోకి మారింది. ద్రవం ఎరుపు రంగు ద్రవంగా కూడా మారుతుంది. ఈ సమయంలో ఆరవ్ చాలా ఫీల్ అయ్యాడు. అతని కళ్ళు చూడగలిగేంత బాధగా ఉంది. ఆ చుక్క చలికాలం గట్టిగా పట్టుకుంటుంది. ఆరవ్కి తన శరీరం లోపల మెలికలు తిరుగుతున్నట్లు అనిపించింది. నడుము మీద ఏదో పదును ఉన్నట్టు అనిపించింది. విషయానికి ఆరవ్ యొక్క మూలాధార చక్రం నుండి కత్తిరించబడింది. ఆజ్ఞాచక్రం నుండి అతని వెన్నుపాము వెన్నెముక పైన వాపు మరియు నొప్పి మొదలైంది. దీని కారణంగా మాంసం మరియు చర్మం కూడా నలిగిపోయాయి. ఇక్కడ నుండి రక్తం నిరంతరం ప్రవహించడం ప్రారంభించింది. బంగారు రంగు ద్రవం కాలక్రమేణా ఎరుపు రంగులోకి మారుతుంది. నొప్పి కారణంగా రక్తపు ద్రవంగా మారుతుంది. ఆరవ్ కళ్ళు ఎర్రగా మారాయి. అతని కళ్లలో రక్తం ఉంది మరియు అతని కళ్ల మూలల నుండి రక్తం రావడం మొదలైంది. ఆరవ్ సహస్ర చక్రం నుండి ఉద్భవించింది. అతని శక్తుల రంగు బంగారు తెలుపు. ఆ టబ్ యొక్క 10 నుండి 10 మీటర్ల శక్తులు ఆరవ్ టబ్ చుట్టుపక్కల ఖాళీని చుట్టుముట్టింది. గట్టిగా అరుస్తూ కూర్చున్నాను. నేను చాలా బాధగా ఆమె అరుపులు చూస్తూ ఉన్నాను. ఇది వింటే ఎవరికైనా జాలి కలుగుతుంది. బహుశా ఈ పూర్వీకుల సమాధి కావచ్చు. నాకు చాలా కాలంగా ఆమె తప్ప మరెవరూ లేరు. చుట్టుపక్కల వరకు నొప్పితో బాధపడుతున్న తర్వాత తన శక్తులను తిరిగి తన శరీరానికి అందించు. ఆమె లోపలికి వెళ్లడం ప్రారంభిస్తుంది. కానీ అతని శరీరంలో సహస్ర చక్ర శక్తులు మూలాధార చక్రం మరియు మూలాధార నుండి ఈ స్థలం వెళుతోంది. చక్రంలోకి వెళ్లిన తర్వాత ఆ శక్తులు తిరిగి పుంజుకుంటాయి. నుండి పైకి వెళ్లే అన్ని చక్రాలను దాటుతుంది. ఇలా చేయడం ద్వారా ఆమె సహస్ర చక్రం నుండి బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ జరుగుతున్నందున ఏది ఏమైనా ఆరవ్ శరీరం యొక్క సహస్రార చక్రం దాని నుండి వెలువడే శక్తులు తగ్గడం ప్రారంభిస్తాయి. కానీ అతని శక్తి తక్కువగా ఉన్నప్పటికీ ఇది మునుపటి కంటే చాలా స్వచ్ఛమైన కారు. ప్రక్రియ కొనసాగుతుండగా అధికారాల లోపల ఉన్న మురికి బయటకు వస్తుంది. దీంతో ఆరవ్ అధికారాలు దూరమయ్యాయి. ఆరవ్ ఈ టబ్ నిరంతరం పెరుగుతూ మరియు తగ్గుతున్నట్లు గుర్తించాడు. నేను ఇందులో కూర్చొని 1 నెల గడిచింది. నెల రోజులుగా ఆమె అరుపులు ఆగలేదు. కానీ ఈ 1 నెలలో అతని నొప్పి భరించే సామర్థ్యం పెరిగింది. కానీ ఇప్పుడు అతను మునుపటిలా గట్టిగా అరవడం లేదు. ఆరవ్కి ఆ విషయానికి తెలియదు ఈ ప్రక్రియ జరిగి ఎంతకాలం అయింది. కానీ అతనికి ఇప్పుడు ఖచ్చితంగా తెలుసు ఇది సమయం మరియు దాని శక్తులకు సంబంధించిన మరొక విషయానికి బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఆరవ్ వెంటనే అలా ఆలోచిస్తే ఆ మరుసటి క్షణం ఆరవ్ ఎవరో లావా చిమ్మినట్లు అనిపిస్తుంది. తదుపరి దాని కారణంగా తన నడుము మీద చాలు. వెంటనే అతని నోటి నుండి పెద్దగా అరుపు వచ్చింది. ఈసారి ఆరవ్ జోరు పెంచాడు. గొంతులోంచి శబ్దం వచ్చేదాకా అరిచాడు. ఆమె తన 2 చేతులతో ఆగిపోయింది. మెడ పట్టుకోవడం ప్రత్యేకంగా అనిపిస్తుంది. కానీ ఆరవ్ ఎంత ఉన్నా పూర్తిగా మొండిగా కూడా ఉన్నాడు. ఎందుకు బాధాకరంగా ఉండవచ్చు. కానీ అది ఇప్పుడు కూడా ప్రక్రియను పునరావృతం చేస్తోంది. అతని కళ్ల ముందు చీకటి కనిపించడం ప్రారంభించింది. ఆరవ్ అప్పుడే కళ్ళు మూసుకున్నాడో లేదో మీరు కళ్ళు మూసుకుంటే మీరు వాటిని మళ్ళీ చూడలేరు. అతను తెరవగలడు. అందుకే అతను తనను తాను మేల్కొల్పగలడు. తన నాలుకను పళ్లతో కొరుకుతుంది. మీ స్వంత ముఖంపై కూడా పూర్తి శక్తిని కలిగి ఉండండి. ఈ సమయంలో అతను చెంపదెబ్బ కొట్టడం ప్రారంభిస్తాడు. నన్ను ఎలాగైనా మెలకువగా ఉంచుకోవాలనుకుంటున్నాను. కానీ అతని ప్రయత్నాలన్నీ ఫలించలేదు. నేను అతని చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ వెతికాను. కొద్దిసేపటికి ఆమె ఆ ఎరుపును తీసుకురావడం ప్రారంభించింది. ఆరవ్ రంగు బ్లడీ ద్రవంలో పడిపోయినప్పుడు అతను స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఇది అతని నోటి నుండి వచ్చింది. గురుదేవ్ భయ్యా భాభి ఐశ్వర్య అనే మాటలు బయటకు వచ్చాయి. మహి దయచేసి నన్ను క్షమించండి. నా సింహం కుటుంబం పూర్వీకులు దయచేసి నన్ను క్షమించండి. నా పాము వంశం మరణానికి ప్రతీకారం తీర్చుకోలేకపోయాను. అమాయక ప్రజలు నన్ను క్షమించండి. నేను మీ వాడిని. సారీ, నేను మరణానికి ప్రతీకారం తీర్చుకోలేకపోయాను. నేను అంత బలంగా లేను. నన్ను క్షమించండి ఆరవ్. అతను తన వాక్యాన్ని కూడా పూర్తి చేయలేకపోయాడు. అపస్మారక స్థితి మరియు ఆ ఎర్రటి రక్తపు ద్రవంతో నిండిపోయింది. ఆరవ్ టబ్లో పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఒక పెద్ద తెల్లని ప్యాలెస్ తర్వాత వెంటనే లోపలి నుండి తెల్లటి కిరణం మెరుపు కంటే బలంగా ఉంటుంది. ఆరవ్ అతి వేగంతో అక్కడికి వచ్చి పెద్ద తెల్ల కోటలు గాలిలో ఎగురుతున్నాయి. మధ్య దూరం కనీసం 1000 మీటర్లు. కానీ 1-2 సెకన్లలో తెల్లారింది. ఈ తెల్ల కిరణ్ ఆరవ్కి చేరింది. ఆగిన తర్వాత అది ఎవరో అని స్పష్టమవుతుంది. అది కిరణ్ కాదు, జతిన్ దేవ్ ఆత్మ. జతిన్ దేవ్ అక్కడికి చేరుకున్న తర్వాత
రంగు బ్లడీ ద్రవం చూడండి మరియు అప్పుడు లోతైన శ్వాస తీసుకోండి మరియు తీవ్రంగా చెప్పండి ఆరవ్లా నువ్వు చనిపోలేవు ఇప్పుడు నా కుటుంబం మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి. నీ పాము వంశాన్ని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాను మీరు మొదట నందిని అంపైర్గా తీసుకోవాలి మరియు మీరు ఏమైనప్పటికీ ఈ లోకంలో ఎలాంటి విధ్వంసం లేకుండా నా శిష్యుడిగా ఉండు నువ్వు ఎలా చనిపోతావు. ఈ జతిన్ దేవ్ దేవుడు చక్రవర్తి ముందు అరబ్ శిష్యుడిగా ఉండండి వరకు తల వంచుకునేవారు నువ్వు నా శిష్యుడివే అయినా నేను నా శక్తిని సమతుల్యం చేసుకోలేకపోతే నా మీరు విశ్వ చక్రవర్తిగా ఆనందిస్తున్నారా. ఇది చెప్పిన వెంటనే ఆరవ్ ఇలా చనిపోలేడు. జతిన్ దేవ్ షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత దీని కారణంగా జతిన్ దేవ్ ఆత్మ మరుసటి క్షణంలో మరణించింది. వెనుక నుండి ప్రకాశవంతమైన తెల్లని కాంతి ఇది కూడా మొత్తం పూర్వీకులు అని మారుతుంది. సమాధి వాతావరణం మారిపోయింది. ఆకాశమంతా చీకటిగా ఉంది. చీకటి మేఘాలతో కప్పబడి ఉంది కానీ ఆకాశం వెనుక నుంచి ఎవరో వస్తున్నట్లు అనిపించింది. భయంకరమైన జీవులు తమ పెద్ద కళ్లతో చూస్తాయి అందుకే మేఘాల వెనుక నుంచి పాము వస్తోంది. ఒక పదునైన ఈల వినబడుతుంది. ఆ శబ్దం హిస్. జతిన్ దేవ్ వచ్చిన వెంటనే అతని చేయి పైకి లేపి మరుసటి క్షణం అతని చెయ్యి వందలాది చిన్న పాములు పైన గుమిగూడాయి. దీంతో జతిన్ దేవ్ చేతులెత్తేశాడు ఏ మాత్రం సంకోచం లేకుండా. ఆ ఎరుపు రంగు బ్లడీ ఫ్లూయిడ్స్ వారి ఇలా చేసిన వెంటనే అతను రక్తంతో ఎర్రబడ్డాడు. ద్రవ మరిగే మరియు ద్రవ ప్రారంభమైంది. ఆరవ్ రక్తం అంతా ఆరవ్లో కలిసిపోయింది. యొక్క శరీరం సమీపంలో సేకరించడం ప్రారంభమవుతుంది. కొంతసేపటికి ఆరవ్ ఛాతీ దగ్గర రక్తపు బుల్లెట్ కనిపించింది. ఎర్ర క్రికెట్ బాల్ పరిమాణంలో ఉన్న బంతి ఏర్పడుతుంది. అప్పుడు అతను ఆరవ్ గురించి మాట్లాడతాడు. కొంత సమయం తర్వాత శరీరం అంతటా వ్యాపించడం ప్రారంభిస్తుంది. రక్తపు ఎరుపు కవచంలో ఆరవ్ శరీరం లోపల నుండి ఆ ద్రవంతో కప్పబడి ఉంది. రక్తం మొత్తం తొలగించబడిన తర్వాత ద్రవం మళ్లీ ప్రకాశవంతమైన బంగారు రంగులో మారింది. దీని తర్వాత జతిన్ దేవ్ తన మణికట్టును తిప్పాడు మరియు శక్తి నుండి 2 తెల్లని సూదులను సృష్టిస్తుంది. ఆపై ఆ 2 సూదులను వాటి మొదటి మరియు మధ్యలో ఉంచండి. ఆరవ్ బాడీని వేళ్ల మధ్య పట్టుకుని ఆ సూదుల్లో ఒకదానిని సూటిగా విసురుతాడు. ఆరవ్ యొక్క అజ్ఞాచక్రం అంటే అజ్ఞాచక్రం ఇది నుదిటి మధ్యలో ఉంది. ఇది నేరుగా నాభికి వెళుతుంది మరియు రెండవది నేరుగా నాభికి వెళుతుంది. ఇది వెనుక ఉన్న మణిపూర్ చక్రంలోకి ప్రవేశిస్తుంది మరియు ఇది జరిగిన వెంటనే అతను బంగారు రంగులోకి మారతాడు. ఆరవ్ యొక్క మణిపూర్ చక్రం యొక్క ద్రవం లోపల నుండి అతని శరీరం గుండా వెళ్లడం ప్రారంభిస్తుంది మరియు అతని శరీరం లోపల ఉన్న శక్తులు సహస్ర చక్రం దాని చక్రాల పైన పెరుగుతుంది. ఈ సమయంలో అరబ్ బయటకు రావడం ప్రారంభమవుతుంది. అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు కాబట్టి అతనికి ఏమీ అనిపించలేదు. ఆరవ్ ఈ ప్రక్రియలో ఉన్నాడు. ఒక్కోసారి అధికారాలు చాలా పెరుగుతాయి ప్రతి ఒక్కసారి ఖచ్చితంగా తగ్గుతుంది మరియు తగ్గుతుంది. అతని శక్తులు వెళ్లిన రెట్లు ఎక్కువ. మళ్ళీ ఈ ప్రక్రియలో అతని అధికారాలు అక్కడికి చేరుకోలేకపోయింది కానీ కింద మాత్రమే ఆగి మళ్లీ క్రిందికి వెళ్తుంది. ఈ ప్రక్రియ పూర్తి స్థాయికి చేరుకుంటుంది. ఇది 1 నెల పాటు కొనసాగుతుంది మరియు ఇది 1 నెల కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. అరబ్ అపస్మారక స్థితిలో ఉన్నాడు మరియు ఆ డ్రాప్ లోపల ఉన్నాడు. బంగారు ప్రకాశవంతమైన రంగు ద్రవం కూడా ఖచ్చితంగా ఉంటుంది. క్షీణించింది మరియు 1 గంట ఎక్కువ. ఆ తర్వాత సాధారణ నీటిలాగే ఉంటుంది మరియు ఇది జరిగిన వెంటనే జతిన్ దేవ్ ముదురు ఆకుపచ్చ రంగు మాత్ర తీసుకుంటాడు మరియు ఆ నీటి లోపల ఆ బుల్లెట్ ఉంచండి. నీటిలోకి ప్రవేశించిన వెంటనే నీరు రంగు మళ్లీ మారడం ప్రారంభమవుతుంది కానీ ఇది నీటి రంగు మాత్రల రంగుతో సమానంగా ఉండదు. ఇది జరుగుతోంది కానీ నీరు పూర్తిగా పారదర్శకంగా ఉండాలి మరియు ఆ నీటిలో తేలికపాటి వెండి మెరుపు కనిపించింది కూడా కనిపించింది కానీ ఆ వెండి మెరుపులా కనిపించింది. దాదాపు 7 గంటల తర్వాత ఆ బుల్లెట్తో ఆరవ్ మృతదేహం లభ్యమైంది. మీ శరీరంలోని శక్తులను గ్రహించండి. ఆరవ్ ఇలా చేసిన తర్వాత జతిన్ దేవ్ తీసుకుంటాడు. కేవలం 1 వేలి సంజ్ఞతో ఆరవ్ ఆ టబ్ లోపల నుండి శరీరాన్ని బయటకు తీయడం నేలపై పడుకుని ఆపై మీ పాదాలతో ఆ టబ్ మరియు దానిలోని అన్ని వస్తువులను తన్నడం ద్వారా ఆరవ్పై నీళ్లు పోద్దాం మరియు వెంటనే ఇది జరిగినప్పుడు ఆరవ్ మెలికలు తిరుగుతూ నిలబడి ఉన్నాడు. వెళ్లి లోతైన శ్వాస తీసుకుంటుంది. అతను ఏమి జరిగిందో, వరద ఎక్కడ నుండి వచ్చింది, నేను నిజంగా చనిపోయానా, నేను స్వర్గంలో లేనా లేదా అప్పుడు నరకంలో మరియు హఠాత్తుగా ఇక్కడ అలా ఆరవ్కి ఇలా నీళ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. జతిన్ దేవ్ బద్బర్ రావడం చూసి వెంటనే ముందు వెళ్లి ఆరవ్ తలపై వెలిగించండి. చెంపదెబ్బ కొట్టి నీకు పిచ్చివాడా అంటున్నాడు. ఈ సమయంలో మీరు ఏమి అర్థంలేని పని చేస్తున్నారు. మీ పూర్వీకుల సమాధులలో మరియు నా ముందు ఉండండి. చాలా కాలం పాటు నిలబడి లేదా నీటితో నిండి ఉంది. టబ్ లోపల ఉండటం మీ మెదడుకు హాని కలిగించదు.
జతిన్ దేవ్ స్క్రూ సడలలేదు. కొట్టి తిట్టిన తర్వాత ఆరవ్ గుర్తొచ్చాడు. తను ఎక్కడున్నాడో తలుచుకోగానే మూర్ఛపోతాడు. ఇది జరగడానికి ముందు నాకు ప్రతిదీ గుర్తుంది కానీ ఆమె మూర్ఛపోయిన తర్వాత ఏదైనా గుర్తు లేదు కానీ అతనికి ఈ విషయానికి ఖచ్చితంగా తెలుసు. స్పృహ కోల్పోయిన తర్వాత అతని గురుదేవ్ జతిన్ దేవ్ స్వయంగా ఏదో చేశాడు. అతను అపస్మారక స్థితి నుండి బయటకు రాగలిగాడా? జతిన్ దేవ్ ఏం చేశాడో తెలుసు కానీ తన పరిస్థితి బాగానే ఉందని అతనికి ఖచ్చితంగా తెలుసు. అలాంటిదేమీ లేదు. అందుకే ఇప్పుడు అతని హృదయంలో జతిన్ దేవ్ పట్ల గౌరవం ఉంది. జతిన్ దేవ్ రక్తపోటు వెంటనే పెరిగింది. అతని ముందు మోకరిల్లి మరియు జతిన్ తన దృష్టిలో గౌరవంగా దేవ్కి చెప్పాడు, హే గురుదేవ్, మీరు ఏమి చేశారో నాకు తెలియదు. కానీ నువ్వు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు. నేను ఈ సహాయాన్ని ఎన్నడూ తిరిగి ఇవ్వలేదు. నేను దానిని పొందుతాను కానీ నేను మీకు ఖచ్చితంగా వాగ్దానం చేస్తాను, నీ శిష్యులందరికంటే నేనే ఎక్కువ ఆరవ్ మాటలు వినే శక్తి నాకుందని నిరూపించుకుంటాను. దీని తర్వాత జతిన్ దేవ్ కూడా ఒక్క క్షణం ఉద్వేగానికి లోనయ్యారు. కొట్టుకుపోయారు కానీ మరుసటి క్షణం అతను తనను తాను కనుగొన్నాడు. వారికి బాగా తెలుసు ఇలా తనను తాను బలహీనపరచుకోనని, అందుకే నిర్లక్ష్యంగా చేతివాటం ప్రదర్శిస్తున్నాడు అని వణుకుతూ పిల్లలు ఆరవ్తో అంటున్నారు. భావోద్వేగాలకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. నాకు మరియు మార్గం ద్వారా ఒక చిన్న పని, నువ్వు నా శిష్యుడు మరియు వాసుకి నాగ వంశం కూడా మీకు ఏదైనా జరిగితే మీరు పాము రాజు అవుతారు. అప్పుడు వాసుకి నాగ వంశం పూర్తిగా నాశనమై ఉండేది. నేను వాసుకి సర్ప వంశానికి చెందిన సర్పరాజును. మీ పాము వంశం ఇలా అంతం కావద్దు. నేను మీకు సహాయం చేశాను కాబట్టి చూడగలిగాను. అతని మాటలు చెప్పిన తరువాత జతిన్ దేవ్ ఆరవ్ ఆ తెల్లటి ఉంగరంలో జతిన్ దేవ్ మాటలు వినడానికి మేము అక్కడికి వెళ్తాము. దీని తర్వాత ఆరవ్ ఏదో చెప్పాలనుకున్నాడు కానీ అప్పటికి మాటలకి నోచుకోలేకపోయాడు. ఆరవ్ తన ప్రస్తుత శక్తిని చూసిన తర్వాత అతని ప్రస్తుత శక్తిని చూసిన తర్వాత ఆరవ్ చాలా అందంగా ఉన్నాడు. ఎందుకంటే మరింత ఆశ్చర్యం అవుతుంది. మొదట అతను సౌర వ్యవస్థ యొక్క మధ్య అమర వర్గానికి చెందినవాడు. యోధుడిగా మారాడు. ఇప్పుడు అతని శక్తి మునుపటి కంటే ఎక్కువగా ఉంది. అతని బలం గణనీయంగా తగ్గింది. సూర్యుని నుండి నేరుగా భూమికి వచ్చింది. అతను సర్కిల్లను బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే ఆ విషయానికి అతనికి భూగోళం నుంచి తెలిసింది. సౌర వ్యవస్థకు తిరిగి వెళ్ళడానికి అతను చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది మరియు అతను మళ్ళీ అంత బలంగా ఉంటాడని కూడా నాకు తెలుసు. అది అందుకోవడానికి అతనికి చాలా సమయం పడుతుంది. ఒక డివిజన్ నుండి ఇంకో డివిజన్కి అని కూడా తెలుసు. ప్రవేశించడానికి అతను తన 9 డివిజన్ల గుండా వెళ్ళాలి. నక్షత్రాలను శక్తులతో నింపాలి. అతను భూగోళంలో 6 భాగాలను చూసినట్లు చూడగలిగాడు. స్టార్స్ పవర్స్ తో ఆరవ్ ఫుల్ అయిపోయాడు. 6 నక్షత్రాల భూగోళం యొక్క యోధుడు చెప్పడం తప్పు కాదు. ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత ఒక శక్తి నక్షత్రాన్ని శక్తులతో నింపితే సరిపోతుంది. యోధుడైతే కష్టమే. తన శక్తికి 6 నక్షత్రాలను ఎవరు ఇచ్చారు? శక్తి మరియు అదే రెండవ నిండి అతను తన 7 శక్తులను కలిగి ఉన్న యోధుడు. నక్షత్రాలు శక్తులతో నిండి ఉంటే దాని 6 నక్షత్రాలను నింపే యోధుని నుండి శక్తి ఇంకో 6 స్టార్లు అంటే ఇంకా ఎక్కువే అవుతుంది. 7 నక్షత్రాల మధ్య పెద్దగా తేడా లేదు కానీ వారి మధ్య అధికారంలో చాలా వ్యత్యాసం ఉంది. అమర తరగతి యోధుడిగా మారడానికి ఇంకా ఎక్కువ ఉంది. అన్నింటికంటే ప్రతి సర్కిల్లో 9 శక్తి నక్షత్రాలు ఉంటాయి. అందుకే ప్రతి డివిజన్లోని యోధులకు నక్షత్రాలు ఇవ్వబడ్డాయి. ఇది అధికారాల మధ్య విభజించబడింది. భూగోళంలో ఆరవ్ని చూసినట్టు అనిపించింది. 6 స్టార్ యోధుడు ఎక్కడ ఉన్నాడు కానీ అతనిలో శరీరంలో ప్రవహించే శక్తులను చూడటానికి తర్వాత ఆరవ్కి కూడా ఆ విషయానికి అర్థమైంది. నక్షత్రాల భూమి యొక్క యోధుడు కానీ అతను భూమి యొక్క 9 నక్షత్రాల వ్యవస్థకు చెందినవాడు. ఒక యోధునితో కూడా పోరాడగలడు మరియు బహుశా ఒక నక్షత్రాల నీటి గోళం యొక్క యోధుడు కూడా కఠినమైనవాడు. అది కూడా ఆరవ్కి తెలుసు. అతని అధికారాలు ఉపయోగించబడ్డాయి కానీ అతని ఇప్పుడు జీవితం సురక్షితంగా ఉంది. దీని తర్వాత ఆరవ్ తన చేతిని అప్పగించాడు. అందుకుని ఆ తెల్లటి ఉంగరం వైపు చూస్తుంది. ఆ తర్వాత ఆరవ్ మళ్ళీ కూర్చున్నాడు. వెళ్లి గంటసేపు ధ్యానంలో మునిగిపోతాడు. తర్వాత ఆరవ్ కళ్ళు తెరిచినప్పుడు గతంలో కంటే తాజాగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆరవ్ తన పూర్వీకుల సమాధి నుంచి బయటకు వచ్చాడు. ఆరవ్ తన పూర్వీకుల సమాధి నుండి బయలుదేరిన వెంటనే బయటకు రాగానే వెంటనే అక్కడికి చేరుకుంటాడు. అక్కడ అతను తన పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్తాడు. బయలుదేరే ముందు ఆరవ్ తన పూర్వీకుల సమాధిని సందర్శించాడు. 2 నెలలు పట్టింది కానీ బయటి ప్రపంచం చూసుకుంటే 8 రోజులే. ఆ గదిలోకి వచ్చిన తర్వాత ముందుగా ఆరవ్ స్నానం చేసి బయటకు రాగానే ఫ్రెష్ అయ్యాడు.
అతను రాగానే ఆ గదిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆరవ్కి ఇంత చిన్నది దొరికింది, బయట ఎవరూ లేరు. కల్ సైమన్ కలిగి ఉన్నందున ఇది వింతగా అనిపించింది. గది బయట ఇద్దరు అంగరక్షకులు ఉన్నారు. ఆరవ్ వెంటనే తన ఆధ్యాత్మిక శక్తిని చాటాడు. మాన్షన్ మొత్తం చూస్తున్నాడు, కానీ ఆరవ్ మొత్తం చూస్తుంటే మరింత ఆశ్చర్యం వేస్తుంది. మాన్షన్లో ఎవరూ లేరు. ఆరవ్ అప్ని ఆధ్యాత్మిక శక్తిని దూరం చేసి ఉండేది. అప్పుడు అతను ఏదో చూస్తాడు. అది చూసి కళ్ళు పెద్దవి చేశాయి. ఆ దృశ్యం ఒక గది తలుపు లోపల ఉంది. ఆరవ్కి వెంటనే రక్తస్రావం అయింది. మీ ఆధ్యాత్మిక శక్తితో గది లోపల చూడటానికి ప్రయత్నిస్తాడు, కానీ అతను దీనిని చూస్తాడు. అతని ఆధ్యాత్మిక శక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. గది లోపలికి వెళ్ళలేకపోయింది, కానీ ప్రకాశవంతమైన ఆధ్యాత్మిక శక్తి లోపల నుండి పుడుతుంది. ఆరవ్కి ఆధ్యాత్మిక శక్తి వచ్చింది. ఆ ఆధ్యాత్మిక శక్తి విచ్ఛిన్నమైన వెంటనే అది ఆరవ్ ఆధ్యాత్మిక శక్తితో ఢీకొంటే ఒక అదృశ్య పేలుడు సంభవించింది. దీని కారణంగా ఆరవ్ యొక్క ఆధ్యాత్మిక బలం విచ్ఛిన్నమైంది. ఆధ్యాత్మిక శక్తి విచ్ఛిన్నం కారణంగా ఆరవ్ అతని నోటి మూల నుండి లోతైన ప్రభావం ఉంది. ఆరవ్ నోటి మూల నుంచి రక్తం కారుతోంది. రక్తం అడుగుతుంది, కానీ అతని కళ్లలో ఆశ్చర్యం. ఆరవ్ ఎప్పుడన్నది స్పష్టంగా కనిపించింది అని ఆలోచిస్తున్నాను. అప్పుడు జతిన్ నా ఆలోచనలో పడ్డాడు. దేవుని స్వరం వినబడుతుంది. అది ఆధ్యాత్మికం శక్తి. ఈ రకమైన ఆధ్యాత్మిక శక్తి నలుపు ఆత్మ కేవలం సంఘ ప్రజల దగ్గర మాత్రమే ఉంటుంది. ఈ వ్యక్తి నల్లజాతి ఆత్మ సంఘానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. మరియు ఈ యోధుడు మీ ఆధ్యాత్మికతను తీసుకున్నాడు, అధికారాలను విచ్ఛిన్నం చేసింది. అంటే మీరు బహుశా ఈ యోధుడు మరింత శక్తివంతమైనవాడు. పిల్లలు నక్షత్రాల నీటి వ్యవస్థ యొక్క యోధులు. మీతో మంచి ప్రత్యర్థితో రండి. ఇప్పుడు అర్థమైంది. వెళ్ళి ఈ యోధుడికి చెప్పు. అతను బ్లాక్ స్పిరిట్ కమ్యూనిటీకి చెందిన యోధుడు అయినప్పటికీ, కానీ మీరు జతిన్ దేవ్ శిష్యులు మరియు అవును, మీరు అతనిని ఓడించలేరు అనుకుంటే మీరైతే మీరే చెప్పండి. చాలా మరియు మార్గం ద్వారా బాధించాల్సిన అవసరం లేదు. మీ శక్తులు కూడా సమతుల్యంగా ఉంటాయి, అందుకే మీరు మీ శక్తులకు పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నారు. మీరు జతిన్ దేవ్ మాటలను ఉపయోగించలేరు. వినగానే ఆరవ్ ఆలోచనల్లోంచి బయటకి వచ్చాడు. వచ్చి ఆపై లోతైన శ్వాస తీసుకుంటాడు. గది వైపు నడుస్తుంది. గది వైపు నడుస్తుంది. గురుదేవ్ జతిన్ దేవ్తో ఏమి చెప్పాడు? మీరు ఆత్మ కానప్పుడు నాకు చెప్పగలరు, కాబట్టి మీరు ఏ విభాగానికి చెందిన యోధుడు? లేదు, నేను దీని గురించి నిన్ను అడిగాను ఎందుకంటే మన పాము వంశ చరిత్రలో కూడా మీ గురించి పెద్దగా ప్రస్తావించలేదు. ఆరవ్ మాటలు విని జతిన్ దేవ్ వెళ్ళిపోయాడు. చిన్న కోపంతో ఆరవ్తో చెప్పింది, మీరు నన్ను ఏమి అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. అవును, మరియు ఏమైనప్పటికీ నేను ఏ డివిజన్ యోధుడిని? మీరు తెలుసుకోవడం అంత ముఖ్యమైనది కాదు. మరియు నేను ప్రస్తుతం ఆత్మ అయినప్పటికీ నీటి వృత్తం యొక్క ఈ యోధులు ఇప్పటికీ నా ముందు ఉన్నారు. నేను నా ఆత్మను ఏర్పరుచుకుంటే ఏమీ లేదు. నేను అతనితో పోరాడినా నాకు చాలా అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను ఆ యోధుడిని 10 దాడులతో చంపగలను. నేను ఒక ఆత్మ కారణంగా చంపుతాను. రూపం తీసుకున్న తర్వాత నా శక్తి చాలా బలహీనపడింది. నా శరీరం ఉంటే అది జరిగేది. నా ముందు నీటి గోళం అలాంటి యోధులు అతనిలాంటి 100 మంది యోధులు చీమతో సమానం. నా చిటికెడుతో జతిన్ దేవ్ మాటలు విన్నందుకు నేను చంపగలను. తర్వాత ఆరవ్ చాలా ఆశ్చర్యపోయాడు, కానీ అతను జతిన్ దేవ్ తన బెస్ట్ అని అనిపించింది. చాలా గర్వంగా ఉన్నాయి. యోధుడికి నీటి గోళానికి చెందిన 100 మంది యోధులు చిటికెలో చంపడం అంత సులభం కాదు. బహుశా అది జతిన్ దేవ్ చేసిన పని కాకపోవచ్చు. ఎవరో అలాంటి పేరు పెట్టారు. ఒక అమరవర్గ యోధుడు కూడా చేయలేకపోయాడు. కానీ జతిన్ అయిన ఆరవ్కి తెలుసు, దేవ్ తన బలం గురించి చాలా గర్వపడుతున్నాడు, కానీ అతను నిజంగా చాలా శక్తివంతమైనవాడు యోధుడు. కానీ ఈసారి ఆరవ్ జతిన్ దేవ్ నుండి ఎవరూ అతనిని ప్రశ్నించరు. కానీ అతను నేరుగా దాని వద్దకు వెళ్తాడు. గది తలుపు దగ్గరికి వెళ్తుంది. ఆరవ్ ఎదురుగా నిలబడి ఊపిరి పీల్చుకున్నాడు, విడుదల చేసి ఆపై శక్తివంతమైన కిక్ని అందజేస్తుంది. గది తలుపును వెంటనే పగలగొట్టాడు. గది లోపలికి వెళ్తాడు, కానీ కెమెరా అతని పాదాల క్రింద లోపలి రంధ్రం చూడటం. ఈ సమయంలో గది లోపల నేల జారిపోయింది. 4 యోధులు ఉన్నారు, కానీ వారిలో ఒక యోధుడు ఉన్నాడు. ఆరవ్ చనిపోయి ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. చనిపోయిన యోధుడు మరెవరో కాదు, కాల్ సైమన్కి. సైమన్ను అలా పిలుస్తారని అతనికి తెలుసు. ఆ యోధుడు కాదు, ఆ యుద్ధకళ రంగాలలో అత్యున్నత నిపుణుడు, మార్షల్ ఆర్ట్స్ సెయింట్. ఎవరు మర్టల్ ర్యాంకుల్లో ఉన్నారు. తక్కువ అమర ర్యాంక్ ఉన్న యోధునిగా మారడం ద్వారా మాత్రమే అటువంటి శక్తివంతమైన నిపుణుడు ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఈ సమయంలో ఆ మృతదేహం పక్కన 2 వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు 7 అడుగుల ఎత్తులో నిలబడి ఉన్నారు. ఇతరుల దృష్టిలో అది పులిలా ఉండేది. అతని కళ్ళు వేరే స్థాయి క్రూరత్వాన్ని కలిగి ఉన్నాయి. ఆమె భయంకరమైన పాము కంటే తక్కువ కాదు.
అయితే వారిద్దరి ఎదురుగా ఓ విచిత్రమైన వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి చాలా విచిత్రంగా గాలిలో ఎగురుతూ ఉన్నాడు. వివిధ రకాల బట్టలు ధరించారు మరియు ఇంకేముంది, మనిషి తన రెండు మోకాళ్లపై మరియు రెండు చేతులపై ఉన్నాడు మరియు రెండు భుజాలపై చాలా విస్తృత భుజాలు. వారు రకరకాల వెండి రంగు కవచాలను ధరించారు. అన్ని కవచాలలో ఒక ప్రత్యేకత ఉంది. మధ్యలో ఒక పెద్ద నీలిరంగు క్రిస్టల్, దాని లోపల స్కై బ్లూ కలర్ను అమర్చారు. శక్తులు బయటకు వస్తున్నాయి. మహిళలు మరియు ఈ వ్యక్తి అతను తన పాదాలకు ఈ కవచంతో చేసిన బూట్లు కూడా ధరించాడు. ఆ వ్యక్తి నల్లటి దుస్తులు ధరించాడు ఉంచబడ్డాయి కాని ఇప్పటికీ ఆ బట్టలు లోపల నుండి చాలా ఆకాశ నీలం చారలు, దాని నుండి శక్తులు బయటకు వస్తున్నాయి. ఆ వ్యక్తి నడుముకు స్కై కలర్ కండువా కట్టుకున్నాడు. స్కై బ్లూ కలర్ ఉన్న ఒక అంగీ కూడా కట్టారు. స్ఫటికాలు బయటకు వస్తున్నాయి కానీ చాలా వరకు అంతకన్నా విచిత్రం ఏంటంటే ఆ వ్యక్తి ముఖం. అతను ధరించిన హెల్మెట్ ఆ వ్యక్తికి చెందినది. మరొక గ్రహం నుండి గ్రహాంతరవాసుల హెల్మెట్. ఆ హెల్మెట్లోని కళ్ళలా కనిపించాయి. రంగు కూడా ఆకాశ నీలం మరియు చాలా ఎక్కువ. ఆ మనిషి హెల్మెట్ కంటే ఎక్కువ శక్తులు ఇంకేముంది, అది అతని హెల్మెట్ నుండి బయటకు వస్తోంది. మెరుపు ఆకారాన్ని తీసుకుంటున్న ఉద్భవిస్తున్న శక్తులు. ఆ వ్యక్తి చేతిలో ఓ వింత ఆయుధం ఉంది. ఆయుధం త్రిశూలంలా కనిపించింది. అది కనిపించింది కానీ ఆ ఆయుధంలో 3 మరియు ప్రతి ప్రాంగుకు బదులుగా 7 ప్రాంగ్లు ఉన్నాయి. మెరుపు ఆకారపు ఖగోళ శక్తులు ఉద్భవించాయి. ఆ వ్యక్తి భూమికి 2 అడుగుల ఎత్తులో ఉన్నాడు. నేను ఈరోజు ముందు ఆయన చేసినట్లే ఈత కొడుతున్నాను. అతను భూమిపై ఎప్పుడూ అడుగు పెట్టలేదు. మనిషి తన సూక్ష్మమైన మరియు పదునైన స్వరంలో ముందు దీక్షిత్ మరియు నవీన్ లాల్వానీ ఉన్నారు బెదిరిస్తూ, నాకు ఎలాంటి ఆశ లేదు. మీరందరూ తప్ప ఈ భవనంలో ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎక్కువ ఉంటుంది మరియు అతను నాకు చెప్పలేదు కాబట్టి నేను ఇప్పుడు నిన్ను చంపాను. ఇద్దరూ మౌనంగా ఉండటమే మంచిది. మీ పూర్వీకుల సమాధులను మీరు ఏమి చేశారో చెప్పండి. మీరు దానిని ఎక్కడ కనుగొన్నారు? లేకపోతే నన్ను మళ్ళీ అడగవద్దు. నేను అతనితో ఎందుకు ఇంత క్రూరంగా ఉన్నానో చెప్పు. వ్యక్తి మాట విన్న తర్వాత నవీన్ లాల్వానీ కళ్లలో ఘోరమైన మెరుపు. ఈ సమయంలో ఆమె కళ్లలోకి ఎదురుగా ఉన్న వ్యక్తి వస్తుంది. దీక్షిత్ పట్ల హత్య భావన కలిగింది. నేను కూడా ఈ సమయంలో పూర్తిగా పిచ్చి కోపంతో ఉన్నాను. దీక్షిత్ ఆ వ్యక్తి వైపు వెళ్లడం ప్రారంభించాడు. అతను వెళ్లి తన భారీ స్వరంలో ఆ వ్యక్తి అని స్త్రీ గొంతుతో చెప్పింది, మీరు మమ్మల్ని వేధిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. నన్ను చూసిన తర్వాత కూడా మీరు నన్ను గుర్తించకపోవచ్చు. నేను ఎవరో కనుగొన్నాను. మీరు మీ జీవితాన్ని ప్రేమిస్తే ఇక్కడ నిశ్శబ్దంగా ఉండండి. దీన్నుంచి బయటపడండి లేదంటే టైగర్ కింగ్ మీద ప్రమాణం చేస్తాను. నేను నిన్ను విడదీయకపోతే నా పేరు కూడా ఉంటుంది. దీక్షిత్ కాదు. ఇది చెప్పిన తర్వాత దీక్షిత్ శక్తివంతమైన పులి గర్జన చేస్తుంది. దీక్షిత్ మాట విన్నాక ఆ వ్యక్తి నవ్వుతో దీక్షిత్తో అవును అవునన్నాడు. స్వయంచాలకంగా బాగ్ రాజవంశం వారసుడిగా కనిపిస్తోంది. బాలుడు తనను తాను చాలా శక్తివంతంగా భావిస్తున్నాడు. శత్రుత్వం ఉన్నవారితో మాత్రమే చేయాలి. శత్రుత్వం చేయడం మీ శక్తిలో ఉంది. నాతో మాట్లాడే హక్కు కూడా నీకు లేదు. లేదు కానీ నువ్వు నా ముందు నిలబడి ఉన్నావు. అవును, ఇది మీకు పెద్ద విషయానికి అయి ఉండాలి. నాకు అది కావాలి కానీ మీరు మీ స్థితి గురించి మాట్లాడుతున్నారు. నాతో అంత బిగ్గరగా మాట్లాడేవాడు నువ్వు నిజంగా నాతో మాట్లాడుతుంటే మీరు కోరుకుంటే చిరంజీవి వర్గంలో మొదటి వ్యక్తి యోధుడిగా ఉండండి మరియు మీరు ఆ రోజు నన్ను చేరుకోండి. వచ్చి నాతో మాట్లాడండి. దీక్షిత్తో ఇలా చెప్పాక ఆ వ్యక్తి నవీన్ లాల్వానీ తల తిప్పాడు. చూస్తూ నవీన్ లాల్వానీ వైపు చూస్తున్నాడు. సీరియస్గా అంటున్నాడు, ఓ పాము వీరుడు ఈ లోకంలో నేను ఊహించలేదు. అలాంటి నిపుణులు ఎందుకు దాచబడతారు? పాము యోధుడు కావడం మీకు బాగా తెలుసు. అది తనకంటే బలమైన యోధుడిది అయి ఉండాలి. మీరు ఎల్లప్పుడూ అతని ముందు మెడ వంచాలి. వ్యక్తి మాట విన్న తర్వాత నవీన్ లాల్వానీ అతను మొదట ఏమీ అనడు. తరువాత ఈ తరుణంలోనే బిగ్గరగా నవ్వుతూ మనకు చెబుతాడు, శక్తిమంతుల ముందు తలవంచాలి. మీరు సరిగ్గా చెప్పారు కానీ మీరు చెప్పకపోవచ్చు. పాము యోధుడు తన పాము రాజుతో మాత్రమే పోరాడగలడని తెలుసుకోండి. ముందు తన మెడను వంచి ఆపైన నువ్వు కూడా నీ ముందు నా మెడ వంచాలనుకుంటున్నావు. అవును, అయితే మీకు ఆ సామర్థ్యం ఉండాలి. నువ్వు చాలా బలవంతుడని నాకు తెలుసు. అవును, మీ దాడుల్లో ఒకదానిలో నేను ఉండాలనుకుంటే చంపవచ్చు కానీ మీకు కూడా తెలుసు సర్పరాజు జర్మనీకి వచ్చాడని మరియు అయితే మీరు ఏదైనా చేస్తే మీరు బహుశా పాము రాజును చంపేస్తారు. మీరు మీ శత్రువు అవుతారు కానీ దురదృష్టం మీరు ఇప్పటికే పాము రాజును మీ శత్రువుగా భావించారు. మరియు మీరు దీన్ని జర్మనీలో చేశారు పాము రాజుగా. పాము యోధుడిని తెలుసు. ఇప్పుడు నీకు నిజంగా ఏమి కావాలో చెప్పు. నువ్వు నాగరాజుకి కోపం తెప్పించినట్లుంది.
మీరు భరించగలరు మరియు చాలా కాలం మీరు పూర్వీకుల సమాధులు అయితే నాగరాజు ఆ విషయాన్ని కూడా దాచిపెట్టాడు. నీకు ధైర్యం ఉంటే వెళ్లి పాము రాజుతో పోరాడు. నవీన్ లాల్వానీ విన్న తర్వాత వెంటనే తీసుకోండి. అప్పుడు ఆ వ్యక్తి గట్టిగా అరుస్తూ ఇలా అంటాడు, నాగరాజు చేతిలో ఉన్న పూర్వీకుల సమాధి ఏం చెప్పింది? అది నిజంగా అలా అయితే నాగరాజన్ వీటన్నింటి వెనుక ఏముందో ఈపాటికి తెలిసి ఉండాలి. అయితే మా నల్ల ఆత్మ సంఘం ఎవరు చాలా శక్తివంతమైనది, కానీ ఈ సమయంలో మనం పాము రాజులం. మీరు ఎవరితోనూ మీతోనూ శత్రుత్వం పెట్టుకోలేరు. నేను పాము యోధుని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను అప్పటి వరకు ఏ పాము యోధుడు చనిపోలేడు మారా. ఆ వ్యక్తి అప్పుడే చెప్పాడు. వెంటనే డోర్ పగలగొట్టిన శబ్దం అందరికీ వినిపించింది. వెంటనే అందరూ తలుపు వైపు వెళ్లారు. చూస్తే అందరూ 22 ఏళ్ళు చిన్న పిల్లవాడు అతనిలో నిలబడి ఉన్నాడు. ముఖ కవళికలను చూస్తే స్పష్టంగా తెలుస్తుంది ఆ అబ్బాయికి చాలా కోపం వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తూ గది లోపలికి వస్తాడు. కానీ గదిలోకి ప్రవేశించిన వెంటనే అదే బాలుడు సైమన్ మృతదేహాన్ని నేలపై పిలుస్తాడు. గిరి కనిపించగానే ఆమె కళ్ళు కోపంగా ఉన్నాయి. ఈ సమయంలో అతని కోపం వల్ల నేను ఎర్రగా మారిపోయాను. పాదరసం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ అబ్బాయి మరెవరో కాదు, కల్ సైమన్. ఆరవ్ మృతదేహాన్ని చూసి పేలుళ్ల శబ్దాలు వినడం ప్రారంభిస్తాయి. అతని శరీరం లోపల జరుగుతున్న పేలుళ్ళు, ఆ శబ్దం బయటకి కూడా వినబడుతోంది. ఆరవ్ శరీరం నుండి గాలిలో ఎగిరిపోతున్న వ్యక్తి పేలుడు పదార్థాలు వస్తున్న శబ్దం వినిపిస్తోంది కాబట్టి అతని ముఖం రంగు కోల్పోతుంది. ఆ వ్యక్తి ముఖం కప్పబడి ఉంది, అందుకే ఎవరూ లేరు. నేను అతని ముఖ కవళికలను కూడా చూడలేను. జరుగుతున్నది కానీ అందరూ అతను చూడగలిగారు. మానవ శరీరంలో ఆకస్మిక భయాందోళన. ఆరవ్ కళ్ళు కోపంగా కనిపిస్తున్నాయి. అతన్ని చూడగానే నేను చాలా ఎర్రబడ్డాను. ఈ కళ్ళు మనిషివేనా అనిపించింది. ఇది ఎవరో కాదు, నరకం నుండి వచ్చిన దెయ్యం నుండి. ఆరవ్ స్వరం కూడా భారీగా మరియు భయంకరంగా మారింది. ఆ మరుసటి క్షణంలో ఆరవ్ నోటి నుండి పదునైన శబ్దం వచ్చింది. తిరస్కరణ. దాని గర్జన ద్వారా మాత్రమే వినబడుతుంది. గదిలోని వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి అని అకస్మాత్తుగా అందరికీ అనిపిస్తుంది. గది లోపల భూకంపం ఉంది. ఎవరైనా ఏదో అర్థం చేసుకోగలరా? అరబ్ తన భారీ మరియు భయంకరమైన కనుగొనేందుకు ముందు కూడా ఆ వ్యక్తిని చూస్తూ స్వరం చెప్పింది, ఎంత ధైర్యం నీకు? కాల్ తెలుసు, ఇక నాకు పట్టింపు లేదు. మీరు బ్లాక్ సోల్ కమ్యూనిటీకి చెందినవారా లేదా? అప్పుడు మీరు పురాతన నరకం రక్తపిపాసి ఆత్మ సమూహం నుండి నా పాము వంశానికి చెందిన పాము యోధుడిని చంపాను. దీనికి నేను నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాను. వాసుకి నాగవంశం యొక్క వాసుకి నాగరాజ అతనిలో ఒకరు. పాము యోధుడి మరణానికి నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. దానికోసం నేను పురాతన నరకాన్ని రక్తికట్టాలి కూడా. ఆత్మ సమూహంతో ఎందుకు పోరాడకూడదు? అప్పుడు అరబ్బు బిగ్గరగా అరుస్తూ ఇలా అంటాడు, నాగవంశ శక్తి వాసుకి శక్తి గ్రంథాన్ని మేల్కొల్పాలి. నాగ శక్తి గ్రంథాన్ని మేల్కొల్పాలి మరియు దానిని మేల్కొల్పాలి. ఇలా చెప్పిన మరుసటి క్షణం అతని శరీరం కంటే వేగంగా అతని మొత్తం శరీరం నుండి భయంకరమైన ప్రకాశం వెలువడుతుంది. ఆరవ్కి కూడా పాముల టాటూలు ఉన్నాయి. శరీరంలోనే కాదు, ప్రకృతిలో కూడా. ఆకాశం నల్లగా మారింది. మేఘాల లోపల నుంచి రంగురంగుల మేఘాలు వ్యాపించాయి. పెద్ద ఉరుము వినబడుతోంది. సముద్రం చుట్టూ బలమైన తుఫాను వచ్చింది. పెద్ద అలలు రావడం ప్రారంభించాయి. తుఫాను కూడా వచ్చింది. ఆకాశం నుండి ఉరుము చాలా పెద్దదిగా ఉంది. మరుసటి క్షణం ఆకాశంలా అనిపించింది. మెరుపు నేరుగా నేలపైకి వస్తుంది, చీల్చుకుంటూ. ఈసారి ఆరవ్ పవర్ నాశనం అవుతుంది. అతని శక్తులు ప్రకృతితో కలిసిపోయాయి. ప్రకృతితో అనుసంధానించడం ద్వారా భిన్నమైన స్థాయి. ఆ మానవుడు విధ్వంసం సృష్టించడం ప్రారంభిస్తాడు. బయట జరుగుతున్న మార్పుల గురించి బాగా తెలుసు. దాని కారణంగా అతని ముఖం అనుభూతి చెందగలిగింది. అక్కడి నుంచి పారిపోయేసరికి రంగు పులుముకుంది. వెళ్లడానికి పూర్తిగా సిద్ధమయ్యాడు. కానీ మరుసటి క్షణంలో ఆరవ్ శరీరం బెలూన్లా మారింది. కంటి రెప్పపాటులో వాచడం ప్రారంభమవుతుంది. 9 అడుగుల ఎత్తున్న మనిషిలా పెద్దవాడు అయ్యాడు. ఆరవ్ చుట్టూ ఒక మేఘం ఉంది మరియు అది వ్యాపించింది. ఆ వ్యక్తి ఆరవ్ శరీరం లోపల కంటే వేగంగా ఉన్నాడు. అతను చంపే ఉద్దేశ్యాన్ని అనుభవించగలిగాడు. మానవుడు హైడ్రోస్పియర్ యొక్క యోధుడు అయినప్పటికీ ఇంత భయానకమైన ప్రకాశాన్ని అతను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. దీని వల్ల ఆరవ్ ప్రకాశం అనుభూతి చెందలేదు. ఇది అనుభూతి చెందడంతో ఆ వ్యక్తి యొక్క స్వంత కన్నీళ్లు పెరిగాయి. మొదట్లో అతను చాలా మానవుడు ఉద్విగ్నంగా ఉంది. కానీ అతనికి తెలుసు పోటీ కారణంగా అతను ఇక్కడ నుండి వెళ్లలేడు. అందుకే పోటీకి కూడా సిద్ధమవ్వాలి.
అనిపిస్తోంది కానీ తదుపరిసారి మీరు ఆర్ఫ్ అని అరుస్తారు. జ్వాలా బండి ఆరవ్పై మరణ వర్షం కురిపించింది. ఇలా చెప్పిన వెంటనే ఆరవ్ బాడీ నుంచి వెంటనే ఒక బంగారు కాంతి వెలువడుతుంది. ఆ వెంటనే కాంతి శరీరం నుండి వెళ్ళిపోతుంది. అన్ని తరువాత ఇది భూమి లోపల నుండి కూడా పసుపు రంగులో ఉంటుంది. మంటను ఆర్పివేసి ఆ కాంతిని కలుసుకో. అప్పుడు ఆ పసుపు మంట మొదలవుతుంది మరియు బంగారు కాంతులు తాడులా కలిసిపోతాయి. వెంటనే ఆ వ్యక్తిని సృష్టించండి. వెంటనే ఆ తాడు చుట్టుకుంటుంది. అతను ఆ వ్యక్తి చుట్టూ చుట్టబడి ఉంటే అప్పుడు అతను మానవుడు పెద్దగా కేకలు వేస్తాడు. మనిషికి ఈ తాడులా అనిపించింది. అతని శరీరం లోపల ఉన్న ఆత్మ ఈ నొప్పి నిజంగా నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇది చాలా బాధ కలిగించేది. ఆరవ్ టెక్నిక్ ఉపయోగించిన తర్వాత ముఖం యొక్క రంగు కూడా పాలిపోయింది మరియు ఇది టెక్నాలజీ తర్వాత మృత్యువు వర్షం కూడా టెక్నాలజీని తీసుకొచ్చింది. అతను వాటిని ఉపయోగించే ముందు అతని చెవులు చాలా మంది పిల్లలు ఉన్నారని నేను ఒక స్వరం విన్నాను. మీరు మీ పనిని ఇలాగే చేస్తూ ఉంటే పోయింది కాబట్టి మీ శరీరానికి మరింత హాని కలిగించండి. ప్రజలు త్వరగా వారి చాలు. నేను చూసిన తర్వాత నియంత్రణను వదులుకో. మనిషి ఆరవ్ లానే చాలా పవర్ఫుల్. ఎవరైనా ఈ స్వరం వింటే వెంటనే అర్థమవుతుంది. ఆరవ్ కి అది వాయిస్ అని తెలిసి కూడా ఈ సమయంలో అతను ఇతర వ్యక్తి కంటే బలంగా ఉన్నాడు. కనపడుతుంది కానీ చిన్న గొడవ అయితే ఇది చాలా కాలం పాటు లాగితే విషయానికి అతని మరణం వరకు కూడా రావచ్చు. మరియు ఏమైనప్పటికీ ఈ పద్ధతులు ఉపయోగించడానికి చాలా ఎక్కువ ఈ అధికారాలను ఉపయోగించాల్సి వచ్చింది. దీని కారణంగా అతను వెంటనే జతిన్ దేవ్ సలహాకు అంగీకరించాడు. మీ శరీరంపై నియంత్రణను వదులుకోండి ఇస్తుంది మరియు ఆరవ్ తన శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే అతను నియంత్రణను వదులుకున్నప్పుడు అతను ఇలా భావిస్తాడు. చాలా శక్తివంతమైన ఆత్మ వలె దాని శరీరం వెంటనే జతిన్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. దేవ్ ఆరవ్ బాడీని కంట్రోల్ చేస్తే అతను ఇలా చేతులు చాచాడు. ఆరవ్ శరీరం అప్పుడే నిద్ర నుండి లేచినట్లు అనిపించింది. ఇప్పటికీ చుట్టూ వ్యాపించే భయంకరమైన ప్రకాశం ఆమె అకస్మాత్తుగా దైవిక ప్రకాశంగా మారుతుంది. ఆ తర్వాత జతిన్ దేవ్ ఆ వ్యక్తి వైపు చూశాడు. తన గొంతులో ఉత్సుకతతో అంటున్నాడు, హా 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 ఆనందం. నల్ల ఆత్మ కన్నీళ్లు. సంఘంలోని మరో బంటు, ఏం పిల్లలు, మీరు దీన్ని చేయగలరని మీరు నిజంగా అనుకుంటున్నారు? ఉన్న బలంతో నాలాంటి యోధుడ్ని ఓడించండి. నీకు ధైర్యం ఎలా వచ్చిందో తెలుస్తుంది. కేవలం నీటి గోళం యొక్క యోధుడు. మీరు నా సర్ప వంశంపై నీ కన్నులు వేయు బేబీ. బహుశా నీ సంగతి నీకు తెలియకపోవచ్చు. సమాజాన్ని నియంత్రిస్తున్న చీకటి ఆత్మ, పురాతన నరక రక్తపు ఆత్మ సమూహం కూడా ఈ జతిన్ దేవే మార్గం ద్వారా మీ వారిని చంపడానికి. మీరు అదృష్టవంతులు. నా భావాలను వ్యక్తీకరించడానికి నా స్వంత చేతులతో వ్రాయబడింది. ఆ తర్వాత జతిన్ దేవ్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. ఆరవ్ స్వర ప్రవర్తన ఆబాగా మారిపోయింది. ఎదురుగా ఉన్న వ్యక్తి గ్రహించి చాలా ఆశ్చర్యపోయాడు. అతనికి చాలా ఆశ్చర్యం కలిగించింది అతని ఎదురుగా ఉన్న వ్యక్తి. ఇది విన్న తరువాత అతను దాని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అతను ఆలోచించకముందే జతిన్ దేవ్ ఒక చేత్తో చావు వర్షం అని చెబుతుంది. వెంటనే అతను తన చేతితో ఇలా అన్నాడు. ప్రాంగణం లోపల నుండి ప్రకాశవంతమైన తెల్లని కాంతి రెప్పపాటుతో బయటకు రావడం ప్రారంభమవుతుంది. మానవ శరీరం గుండా వెళుతుంది. కొద్దిసేపటికే ఆ వ్యక్తి శరీరం పిండి అయిపోయింది. అక్కడ వాలి చని లాగా ఉంది. అక్కడున్న వారంతా నీటి నిర్వహణలో నిపుణులే. అతను ఇలా చనిపోవడం చూసి ఆశ్చర్యపోయారు కానీ ఎవరూ లేరు. ఆరవ్ ఆలోచించకముందే అతని శరీరం దాని స్థలం మరియు ఆ వ్యక్తి యొక్క స్థలం నుండి అదృశ్యమవుతుంది అని ఆలోచిస్తూ అందరూ ముందుకు వస్తారు. చంపిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఆరవ్ నా ముందుకి ఎందుకు వెళ్ళాడు? కానీ మరుసటి క్షణం జతిన్ దేవ్ తన చేతిని పైకెత్తి ఆ వ్యక్తి నుదుటిని తాకాడు. మరియు అతని శరీరం లోపల నుండి ఆ పారదర్శకమైన నీలి రంగును తీయండి. ఇది చూసిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దానిని తీసుకుంటారు. స్కై బ్లూ పారదర్శకంగా ఉండడంతో ఆశ్చర్యపోయారు. విషయానికి ఆ నీటి వ్యవస్థ తప్ప మరొకటి కాదు. నిపుణుడి ఆత్మ. ఆ ఆత్మ జతిన్ దేవ్ మెల్లగా చేతిలో పట్టుకున్న తర్వాత ఆత్మ విచారణ మొదలైందని గొణుగుతూనే బడ్ అంటున్నారు. అక్కడ జతిన్ దేవ్ వాయిస్ ఉండాలి. వారి చేతుల్లో తప్ప ఎవరూ వినలేదు. అక్కడ ఉన్న ఆత్మ ఖచ్చితంగా అతనిని విన్నది. దీని కారణంగా మరుసటి క్షణంలో ఆ ఆత్మ వెంటనే జతిన్ దేవ్ పట్టు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు మరియు విడిపోవడానికి. ఈ ప్రయత్నంలో అతన్ని చూడటం నీటిలో నుండి చేపలా ఫీలింగ్. ఆమె బాధపడుతోంది కానీ మరుసటి క్షణంలో ఆ ఆత్మ నుదుటిలోపల తెల్లటి వెలుగు వెలిగింది. అతని మనస్సు మొత్తం లోపల నుండి వెళ్ళిపోతుంది. తెల్లటి కాంతి బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఆ ఆత్మ నుదుటి మీద ఆ తెల్లని కాంతి జతిన్ దేవ్ నుదిటి మధ్య నుండి కొంత సమయం తరువాత
ఆమె ప్రవేశించడం ప్రారంభిస్తుంది. ఆత్మ పోరాటం పూర్తిగా ఆగిపోతుంది. ఆత్మను చేతిలో పట్టుకున్న తర్వాత జతిన్ దేవుడు ఇప్పుడు ఈ ఆత్మ లోపల నుండి ఆలోచిస్తున్నాడు. దాని అవగాహన ఇప్పుడు దీని కారణంగా ముగిసింది. ఆత్మ సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉంటుంది. నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అందుకే ఇప్పుడు నేను ఈ ఆత్మను గ్రహించి నన్ను నేను మార్చుకుంటాను మరియు నేను జతిన్ దేవ్ను మరింత శక్తివంతం చేయగలను. ఇది చెప్పిన వెంటనే ఆమె తెల్లబోయింది. ఆత్మ ఆరవ్ ధరించిన తెలుపు రంగు ఆ ఆత్మ బరిలోకి దిగుతుంది. జతిన్ దేవ్ కూడా బరిలోకి దిగిన తర్వాత తిరిగి వచ్చాడు. రింగ్లోకి వెళ్లి ఆరవ్కి తిరిగి వెళ్ళండి. ఆమె శరీరంపై నియంత్రణను ఆరవ్కి అప్పగించండి. మీరు మీ శరీరంపై నియంత్రణ సాధించిన వెంటనే అతను తన శరీరం లోపల చాలా బలహీనంగా భావించాడు మరియు వెంటనే అతని శరీరం సాధారణ ఆకృతికి తిరిగి వస్తుంది కానీ సాధారణ పరిమాణానికి తిరిగి వస్తుంది. అతను తన మోకాళ్లపై పడిపోయిన వెంటనే మరియు అతని నోటి మూల నుండి రక్తం రావడం ప్రారంభమైంది. ఆరవ్ తన శరీరంలోకి చాలా లోతుగా వెళ్ళిపోయాడు. నేను బలహీనంగా ఉన్నాను ఎందుకంటే అతని అధికారాలు అప్పుడే సమతుల్యం చేయబడ్డాయి మరియు అతను వెంటనే నాగ రాజవంశం యొక్క 3 శక్తులను ఓడించాడు. మేల్కొన్నాడు మరియు పైగా అతను ఫ్లేమ్ అరెస్ట్ టెక్నాలజీలో పూర్తి బలం కూడా ఉంచబడింది. అతను అలా చేయకపోతే ఈపాటికి మనిషి పారిపోయినందుకు దేవునికి ధన్యవాదాలు. ఒక్క క్షణంలో జతిన్ దేవ్ అతనితో ఉన్నాడు. ఆట మొత్తాన్ని తలకిందులు చేశాడు. కానీ ఆరవ్ జతిన్ దేవ్ గురించి ఎవరికీ చెప్పకండి. ఆరవ్ నేలపై పడి వెంటనే స్పృహ తప్పి పడిపోయి ఉండేవాడు. ఆమెను అలాంటి స్థితిలో చూసి నవీన్ వెళ్ళిపోయాడు. లాల్వానీ, దీక్షిత్ ఇద్దరూ అతని దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చారు. దగ్గరగా కానీ జాగ్రత్తగా చూసిన తర్వాత ఇద్దరూ ఒక నిట్టూర్పు విడిచారు. వారికి తెలుసు మ్యాచ్లో ఆరవ్ బలహీనత ప్రదర్శించాడని చెప్పుకొచ్చారు. దీనివల్ల స్పృహ తప్పింది. కానీ వారిద్దరూ అప్పుడు మూడో వ్యక్తి వేగంగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. నవీన్ లాల్వానీ వాయిస్ వినబడింది మరియు దీక్షిత్ ఈ స్వరం వినగానే, అన్నింటిలో మొదటిది, వారు వ్యక్తిని చూస్తారు వాటిని నాశనం చేయడానికి వచ్చింది కానీ అతను తప్పుగా ఏమీ భావించడు. అప్పుడు అతని కళ్ళు కార్ల్ సైమన్ మీద పడ్డాయి. చూడగానే ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా కార్ల్ సైమన్ చాలా సంతోషంగా ఉంది. దీక్షిత్ చనిపోలేదు మరియు వెంటనే సాధారణ స్థితికి వచ్చారు. రూపంలో వచ్చి సైమన్ మరియు ఆరవ్లను పిలుస్తాడు. అతన్ని పికప్ చేసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు. తర్వాత నవీన్ లాల్వానీ మరియు దీక్షిత్ ఆరవ్ మరియు కార్ల్ సైమన్తో ఆసుపత్రిలో ఇద్దరూ అడ్మిట్ అయిన చోటికి చేరుకున్నారు. కార్ల్ సైమన్ను ఐసీయూకి తరలించారు. అదే ఆరవ్ని సాధారణ గదిలోకి తీసుకెళ్లారు. కార్ల్ సైమన్ జర్మనీ బాగా తెలిసిన పేరు. అందుకే అతనిది జర్మనీ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు దావానలంలా వ్యాపిస్తుంది. కార్ల్ సైమన్ నిజంగా బతికే ఉన్నాడా? ఆత్మ పరిశీలన తర్వాత జతిన్ దేవ్ ఏమయ్యాడు? బలహీనత కారణంగా కథ ఎక్కడో మొదలైంది. అతనికి ఏదైనా తీవ్రమైన సమస్య లేదా? అన్నింటికంటే, ఆమె ఇప్పుడు ఏ కొత్త ఉత్తేజకరమైన మోడ్ను తీసుకోబోతోంది? ఆరవ్ ఈ కథను తెలుసుకోవడం కోసం వింటూ ఉండండి. మొత్తం సామ్రాజ్యాన్ని ఒక్కటే జయించండి. ఛానల్ రోజ్ వాస్ ధన్యవాదాలు.